చేస్తూ మన వాక్యంలోనికి వెళ్దాం. అందరూ తలలో ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ ఉదయకాల సమయమందు మరలా మీ బిడ్డలుగా మీ సన్నిధిలో కూడుకొని మీ విలువైన వాక్కులు వినుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాము దేవా. తండ్రి, గతించిన వారము మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి మీరు మమ్మల్ని సంరక్షిస్తూ పోషించినది మీ వాక్యాన్ని బట్టి మేము స్థిరపడాలని మీరు మాకు ఇస్తున్న సూచన దేవా. దానిని మనసును పెడుతూ ఈ వారాంతరంలో తండ్రి మరలా మీ సన్నిధిలో మీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడిన మేము మీ యొక్క చిత్తాన్ని గుర్తిస్తూ మీ యొక్క దృష్టిలో ప్రభువా మేము ఘనమైన పాత్రను స్వతంత్రించుకున్నట్టుగా ఎలాగో మేము ఆలోచన చేయుచుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మా సొంత మాటల చేత కాలక్షేపం చేయక ప్రభువా, మీ విలువైన దివ్య గ్రంథంలో నుండి మాత్రమే మా బ్రతుకుల్ని మా ఆత్మీయ స్థితిని కట్టుకోవడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశపడుచు వచ్చిన మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. వినబడుతున్న ప్రతి మాట ప్రభువా మా హృదయాలను మా బ్రతుకులను సరిచేసేదిగా ఉండుటకు సహాయాన్ని అనుగ్రహించండి. వినబడిన మాటలను బట్టి మా బ్రతుకుల్ని కట్టుకోవడానికి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశపడుచు మీ కుమారుడును మా రక్షకుడునైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లైన మీ అందరికీ మరొకసారి క్రీస్తునామంలో నా శుభములు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాల దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం అందరము దేవుని యొక్క వారసులము, దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. అయితే ఈ దేవుని పిల్లలుగా పిలువబడుతున్నది కేవలం నేను మాత్రమే కాదు, నువ్వు మాత్రమే కాదు. మారని వారు కూడా దేవుని పిల్లలే. అన్యజనులుగా పిలువబడుతున్న వారందరూ కూడా దేవుని యొక్క పిల్లలే. అయితే వారికి మనకి వ్యత్యాసం ఏంటి అని అంటే, మనం రక్షింపబడి దేవునికి సొంత కుమారులుగా ఆయన చెంతను మనం చేరం. ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవులకి అన్యులకున్న వ్యత్యాసం ఒకటే. అందరినీ దేవుడే పుట్టించిన అందరూ దేవుని కుమారులే అయినప్పటికీ బైబిలు మారు మనసు పొంది ప్రభు రక్తంలో కడగబడిన విశ్వాసికి మరింత ఘనతనిచ్చింది. అయితే ఇదే కోణంలో మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే మారిన వారి కన్నా దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన వారిని దేవుడు ఇంకా హెచ్చించాడు. వ్యత్యాసం అర్థం కావాలి. ఒకరోజు ఇశ్రాయేలీలు అన్యులని పిలువబడుతున్న ఈ జనాంగాల మధ్య ఇశ్రాయేలీల యొక్క తిరస్కరణను బట్టి, ఇశ్రాయేలీల యొక్క స్వనీతిని బట్టి, వారి గర్వాన్ని బట్టి, వారి యొక్క పాపాన్ని బట్టి దేవుని విసర్జిస్తే, వారి యొక్క తిరస్కరణ బట్టి అన్యజనులమైన మనం రక్షింపబడి దేవునికి వారసులమయ్యాం. అయితే దేవునికి వారసులైన తర్వాత ఇప్పుడు అన్యజనుల్లో కూడా అన్యజనులు ఉన్నారు. వారెవరు? మారని వారు. మనమందరం ఇశ్రాయేలీలం కాదు, మారిన తర్వాత దేవుని వారసులం, కుమారులం అయ్యాం. అయితే ఈ అన్యజనుల్లో కూడా మారని ఒక తెగ ఉంది. వారిని బైబిల్ ఉంటుంది ఇప్పటికీ అన్యులు. అంటే దేవుని పిల్లలే అయినప్పటికీ దేవునికి ఇంకా చెందినవారు కాకపోవడం. అయితే ఇప్పుడు మారిన వారిలో కూడా దేవునికి దగ్గరగా ఉండేవారిని దేవుడు ఘనమైన పాత్రలుగా వాడుకున్న గడియలు కూడా కనబడతాయి. ఎలా అంటే ఒకసారి ఒక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, మనందరికీ తెలిసిన మాటలే, ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునై ఉన్న రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు వీరును సజీవమైన రాళ్ల వలె ఉండి
ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. అలానే 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. ఈ మాటలు మనకు తెలుసు. ఈరోజు చీకటిలో ఉండాల్సిన మన బ్రతుకుల్ని దేవుడు తన కుమారుని మరణం ద్వారా కలగజేసుకొని ఆశ్చర్యకరమైన తన వెలుగుల్లోనికి మనల్ని పిలిచాడు. ఎవరిని? అందరినీ. అయితే ఈ లోకం అంతటి కొరకు ప్రభువు రక్తం పెట్టిన, ప్రభువు రక్తాన్ని ఆశ్రయించిన వారు మాత్రమే దేవుని సంఘంలో కూర్చుంటారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఆయన సిలువను ఆశ్రయించారో, ఆ త్యాగం దగ్గరకు వచ్చారో, వారు మాత్రమే రక్షింపబడిన వారు. అయితే చిన్న ప్రశ్న మీకు రావాలి. ఏమని? లోకమంతటి కొరకు ప్రభువు రక్తాన్ని చిందించినప్పుడు లోకమంతా రక్షింపబడాలి కదా. అర్థమవుతుందా? లోకమంతటి కొరకు ప్రభువు రక్తాన్ని చిందించాడు. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా తనకు నామధేయం ఉంది. అయితే లోకమంతటి కొరకు ఆయన పాప క్షమాపణ కొరకు, పాప విరుగుడు కొరకు ఆయన మరణించాడు. అయితే ఆయన మరణించిన తర్వాత పాపం అనేది తొలగిపోవాలి. తొలగిపోయిందా నేడు? చిన్న ప్రశ్నే, లాజిక్గా ఆలోచించి చెప్పండి. యేసుక్రీస్తు వారు ఈ లోక మానవాళి పాపం అంతటి కొరకు మరణించారు. మరణించిన తర్వాత ఆ పాపం పోయిందా, ఉందా? ఏదో ఒకటి చెప్పండి. మోగసైగ చేయండి ఏదో ఒకటి. ఇంకా నిలిచే ఉంది పాపం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. లేదు, ఆయన మరణంతో, ఆయన చిందించిన రక్తంతో పాపం అంతా తుడుచుకుపోయింది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏదో ఒకటి చెప్పండి. సరే, టైం అవుతుంది, మరి చెప్పండి. యేసుక్రీస్తు వారి మరణం తర్వాత పాపం ఇంకా నిలిచే ఉందా లేదా? పోనీ ఇంకా అలాగ అర్థం కాకపోతే పాపాత్ములు ఉన్నారా లేదా? బాగానే చెప్తున్నారు కదా. పాపం అంటే పాపం చేసేవారు మనుషుల్లోనే కదా ఉండేది. అదేం అలా తిరగదు కదా. ఏంటి? పాపం. ఇప్పుడు పాపాత్ములు ఇంకా ఉన్నారా లేదా అంటే ఉన్నారు. అయితే మరి యేసుక్రీస్తు వారు పాపాత్ముల కొరకు రక్తాన్ని చిందించాడు. మరి ఇంకా పాపం ఎందుకు నిలిచి ఉంది? ఈ మధ్య అది అడుగుతున్నారు చాలామంది. ఎవరు ఉన్నారు? మోతుబర్లు కొంతమంది. మీ యేసుక్రీస్తు వారు పాపం కొరకు లేదా పాపాత్ముల కొరకు రక్తాన్ని చిందించి పాపాన్ని తొలగించేస్తే ఇంకా పాపం ఎందుకు జరుగుతుంది లోకంలో? మన దగ్గర ఆన్సర్ ఉందా? అవును కదా, నిజమే కదా అని అనిపిస్తుంది మనకి. అందుకే గతించిన వారమే చెప్పాను. అయితే దాన్ని కొంతమంది అపార్థం చేసుకున్నారని తెలిసింది. ఏమని? యేసుక్రీస్తు వారు ఆయన కొరకు మనకు తెలియకపోతే ఎవరో గాలి గొట్టంగాళ్ళు వచ్చి మనకు చెబుతుంటే మనం ఊ అంటున్నాం ఈరోజు. అవునా? ఆయన కొరకు తెలియాలంటే ఏం చేయాలి చెప్పండి? బైబిల్ చదవాలి. ఇది చదివితే ఆయన యొక్క చిత్తము, ఆయన మన ఎడల జరిగించిన రక్షణ కార్యము, మన జీవితంలో దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో, ఆయన మన కొరకు ఏం చేశాడో, ఆయన లైఫ్ స్టోరీ అంతా మనకు తెలుస్తుంది. అది తెలియాలంటే ఇది చదవాలి అని అంటే మీకు తెలిసిందేటో చెప్పండి అన్నారు కొంతమంది. అదే బయటలేండి, సర్లే పక్కన పెడదాం. ఇప్పుడైనా సరే మరలా ప్రశ్న అడుగుతున్నాను, ఎదుటివారు అడిగేదే. వెళ్దాం సబ్జెక్టులోకి. యేసుక్రీస్తు వారు మానవాళి పాప విమోచన కొరకు మరణిస్తే ఇంకా పాపం ఎందుకు నిలిచి ఉంది అంటే, ఈరోజు మనం తెల్ల మొక్కలు వేసుకుని చూడొచ్చు, కానీ అసలు అది తప్పుడు ప్రశ్న. అది రాంగ్ క్వశ్చన్. అది ఎలా చెప్పగలం? ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పాపం ఇంకా నిలిచే ఉందంటే పాపం నిలిచే ఉంది. మరి అదే యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన మన పాపాలు ఎందుకు క్షమించబడ్డాయి? లాజిక్ అర్థమైతే మీకు అర్థమవుద్ది. పాపాత్ములు ఉన్నారా అంటే ఉన్నారు. అదే పాపాత్ముల్లో నుండి రోజు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా కొంతమందిగా మనం ఏర్పరచబడ్డాం, సంఘముగా కూడుకుంటున్నాం. మనలో ఇంకా పాపం నిలిచి ఉందంటే మారు మనసు పొందిన తొలి దినాల్లో, రక్షణలోకి వచ్చిన తొలి దినాల్లో బాప్తిస్మం పొందినప్పుడు పాపాన్ని విడిచిపెట్టాం. పాపం పోయింది కదా, పోయింది. మరి ఇంకా పాపం నిలిచి ఉంటుంది అంటే నిలిచి ఉంటుంది. మరి పాపం ఎప్పుడు సంపూర్ణంగా పోద్ది?
ఎప్పుడు పాపానికి విరుగుడు లేదా ఈ యేసుక్రీస్తు వారు చిందించిన రక్తం ఈ మానవాళి పాపాలన్నిటిని ఎప్పుడు కడుగుతుంది అని అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నిన్న మొన్నటి వరకు గతించిన సంవత్సర కాలాల్లో ఇప్పుడు కూడా కరోనా వచ్చిందా? కరోనాకి వ్యాక్సిన్ ఉందా? కరెక్ట్గా చెప్పండి. వెరీ గుడ్. పోలియోకి వ్యాక్సిన్ ఉందా? కరెక్ట్గా చెప్పండి. వెరీ గుడ్. పోలియోకి వ్యాక్సిన్ ఉంది, కరోనాకి లేదు. ఇప్పుడు మీకు చెప్తున్నా, ఒకవేళ కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది అనుకోండి, రాలేదు వచ్చింది అనుకోండి, కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి కరోనా రోగం రావడం మానేస్తుందా? పెద్ద ప్రశ్న ఏం కదా, అలా చూడకన్నా ఇంకా చెప్పండి. కరోనాకి వ్యాక్సిన్ కనుగొనబడింది, నువ్వే కనుక్కున్నావు అనుకోండి, కొంతసేపు మనం కనుక్కున్నాం, ఈ వ్యాక్సిన్ వచ్చేసింది కాబట్టి కరోనా వస్తుందా రాదా? మనకి వస్తుందా? మరి వ్యాక్సిన్ ఉంది కదా. ఇప్పుడు పోలియోకి వ్యాక్సిన్ ఉంది, పోలియో వ్యాధి వస్తుందా లేదా? వ్యాక్సిన్ ఉంది కదా, అర్థమైంది అనుకుంటా. వ్యాక్సిన్ ఉంది కదా, మెడిసిన్ ఉంది కదా. వైద్యం అందుబాటులో ఉన్నప్పుడు లేదా వ్యాక్సిన్ మన మధ్య ఉన్నప్పుడు కరోనా ఎందుకు రావాలి? అర్థమైందా? పోలియో ఎందుకు రావాలి? సరే, ఇప్పుడు మరలా ఇప్పుడు కరోనా రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? చాలా బాగా చెప్తున్నారు, అంతే. పోలియో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాక్సిన్ ఉంటే సరిపోదు, వ్యాక్సిన్ మనం ఇంజెక్ట్ చేసుకోవాలి, అవునా? ఇది మనకు అర్థమైతే యేసుక్రీస్తు వారు మానవాళి పాప విమోచన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. అయితే ఎవరైతే ఆ రక్తంలో కడగబడతారో వారి పాపాలు మాత్రమే క్షమించబడతాయి, కడగబడతాయి. అర్థమైందా? ఎవరన్నా అడిగారండి, ఇదే లాజిక్ చెప్పండి, ఏం అవసరం లేదు. ఇది నేను చెప్పే సొంతది కూడా కాదు, ఒక పెద్ద ఆయన చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. ఆల్రెడీ గతించిన సంవత్సరంలో కూడా మీకు చెప్పాను. ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మనకు రోగం వస్తుందంటే వచ్చినా మనలో ఉన్న ఆ వ్యాక్సిన్ పోరాడుతుంది, అవునా? కరోనా వ్యాక్సిన్ మనం వేసుకున్న తర్వాత వచ్చినా అది ఏం చేస్తుంది? అది రాకుండా మనలో ఉన్న ఇమ్యూనిటీని పెంచుతూ వస్తున్న వాటితో పోరాడుతుంది. సేమ్ ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు వారు పాపానికి విరుగుడునిచ్చాడు. అయితే ఆ విరుగుడును స్వీకరించాల్సిన మనసు ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. ఎవరైతే ఆ రక్తాన్ని ఆశ్రయిస్తారో వారి పాపం తొలగింపబడుతుంది. అయితే ఇప్పుడు ఆ రక్తాన్ని ఆశ్రయించిన వారందరూ దేవుని రాజ్య వారసులుగా ఈరోజు సంఘంలో కూర్చున్నాం. మనమైనా యావత్తు ఈ సార్వత్రిక సంఘమైనా ఎవరైతే రక్తాన్ని ఆశ్రయించారో, సిలువని ఆశ్రయించారో వారందరూ రక్షింపబడ్డారు. ఇప్పుడు జాగ్రత్తగా, ఇశ్రాయేలీలు అన్ని జనుల కేటగిరీని పక్కన పెడితే ఇప్పుడు క్రైస్తవులు అన్ని జనులని ఒక కేటగిరీ ఉంది. ఇప్పుడు మరలా ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన వారిని దేవుడు మరొక మెట్టు ద్వారా ఆయన ఏమని పిలుస్తాడో తెలుసా? పాత నిబంధనలో దేవునికి దగ్గరగా ఉండి ఆయన్ని సంతోషపరిచిన వ్యక్తులను ఆయన సొంతంగా ఆయన ఓన్ చేసుకుంటే ఆయన మాట్లాడిన పదం ఏంటో తెలుసా? హీ ఈజ్ మై సర్వెంట్. ఈయన నా సేవకుడు, ఈయన నా దాసుడు అనే పేరును స్వతంత్రించుకున్న భక్తులు బైబిల్లో కొంతమంది ఉన్నారు. వారిలో ఒకరు అబ్రహాం గారు, మనకు తెలుసు. మర్చిపోద్దు, ఈ ప్రజానీకమంతా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజానీకమంతా దేవుని బిడ్డలే. అయితే అన్యజనులకి క్రైస్తవులకి వ్యత్యాసం వచ్చేసరికి దేవుడు అందరినీ ఒకేలా ప్రేమించిన క్రైస్తవులకి మరింత దగ్గరగా ఉంటాడు అనడానికి గుర్తు ఏంటంటే ఆయన కుమారుని స్వీకరించారు కాబట్టి. అయితే ఆ కుమారుని స్వీకరించిన వారిలో కూడా దేవుడు మరింత దగ్గర అవుతాడు. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆల్రెడీ చెప్పిన ఎగ్జాంపులే. తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు ఇలా మాట్లాడతారు, ఏమని? మీరు ఇంటికి వెళ్ళక చదవండి. గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, కర్రతో చేయబడినవి ఉంటాయి, మట్టితో చేయబడినవి ఉంటాయి, గడ్డితో చేయబడినవి ఉంటాయి, అన్ని రకాల వస్తువులు ఒక ఇంట్లో ఉంటాయి. అయితే ఇంటి యజమాని ఈ వస్తువులన్నిటినీ తన పని కొరకు ఉపయోగించిన దేనికి ఘనత ఎక్కువ ఉంటుంది? ఇప్పుడు బంగారంతో చేయబడిన వస్తువులను ఉపయోగించిన తర్వాత ఆ బంగారాన్ని తీసుకెళ్ళి బయట పెడతాడా, బీరువాలో పెడతాడా? ఇప్పుడు మట్టితో చేయబడిన వస్తువులు కూడా ఇంట్లో ఉంటాయి, కర్రతో చేయబడినవి ఉంటాయి. వాటితో పని అయిపోయిన తర్వాత వాటిని తీసుకెళ్ళి బీరువాలో పెడతాడా, బయట పడేస్తాడా? రెండు పనికి ఉపయోగించాడు. కానీ దేనికి ఘనత ఎక్కువ?
దేనికి? ఏదైతే వాల్యూ ఎక్కువ ఏదైతే ఉందో దానికే ఘనత ఎక్కువ. ఇది ఎగ్జాంపుల్. అయితే ప్రభు కూడా అంటాడు, ఎవరైతే ఆ ఇంటిలో తన్ను తాను పవిత్రపరచుకోవడానికి దేవుని దగ్గరకు వస్తారో ఆ వచ్చిన వారు పవిత్రమైన జీవితాన్ని కట్టుకుంటే వారిని దేవుడు తన గొప్ప పనుల కొరకు ఆయన గొప్పగా వాడుకుంటాడు. ఇది నిజమా కాదంటే ఆ ఎగ్జాంపుల్ చెబుతుంది. ఒక యజమాని ఘనమైన పాత్రలు, అర్హమైన పాత్రలుగా ఉన్న వాటిని అన్నిటిని ఉపయోగించిన ఈ కర్రకున్న వాల్యూ కన్నా బంగారం కొన్న వాల్యూ ఎక్కువ. వజ్ర వైడూర్యాలకున్న వాల్యూ కన్నా ఈరోజు గడ్డితో చేయబడిన వస్తువులకి వాల్యూ తక్కువ. అవునా? ఈ రెండిట్లో మనకు కనబడుతుంది ఏదైతే డిమాండ్ ఎక్కువ ఉందో, ఏదైతే ఘనమైనవిగా కనబడుతున్నావో వాటికి యజమాని ఎలా అయితే ఘనతనిస్తాడో, క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత కూడా దేవుడు అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నా ఎవరైతే దేవునికి సన్నిహిత బాంధవ్యం కలిగి ఎవరైతే దగ్గరగా మసులుకుంటారో వారిని దేవుడు డైరెక్ట్గా, అందరూ పిల్లలే కాదనట్లేదు, కానీ దేవునికి వారికి ఉన్న ఈ మధ్యనున్న ఈ బాండింగ్ని బట్టి ఆ హెచ్చు తగ్గులు ఉంటాయి. అలా అని దేవుడు ఒకరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ఒకరిని తక్కువ ప్రేమిస్తున్నాడని కాదు. ఎవరి ఆసక్తిని బట్టి వారు దేవుడు ఎన్నుకుంటుంటాడు. దేవునికి పక్షపాతం లేదు. మనకున్న భక్తి తీవ్రత కొలమానాన్ని బట్టి, మనం కాపాడుకుంటున్న పరిశుద్ధతను బట్టి దేవుడు ఎవరిని ఎలా ఏ పనికి వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అయితే అబ్రహాము గారి కొరకు దేవుడు మొట్టమొదటిగా బైబిల్లో ఆయన మాట్లాడుతున్న మాట ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను. అక్కడ యెహోవా నామమును ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసిన అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవించాడు. సందర్భం మనకు తెలుసు కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోదాం. ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ అంటున్న మాట ఏంటి? నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను. అయితే అబ్రహాము దేవుడు బాగానే ఉంది. అబ్రహాం ఎవరు? దేవుడే డైరెక్ట్గా. పదాన్ని మర్చిపోకండి. దేవుడు అనే పదం మనకు అలవాటు అయిపోయింది కాబట్టి దాని తీవ్రత మనకు తెలియట్లేదు. దేవుడు అనగా ఈ సృష్టిని పరిపాలిస్తున్న, సృష్టిని కనుసైగతో పరిపాలిస్తున్న దేవుడు, ఈ సృష్టిని నిర్మించినవాడు, ఈరోజు మనకు బ్రతుకునిచ్చినవాడు, ఈరోజు ఈ విశ్వం అంతటికి అధికారిగా ఉన్న సృష్టికర్త అబ్రహాము కొరకు ఇస్తున్న సాక్ష్యం ఏంటి అని అంటే, అబ్రహాము ఎవరో కాదు, ఈయన నా దాసుడు. ఎవరిస్తున్న సాక్ష్యం ఇది? దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు సృష్టమును గూర్చిస్తున్న సాక్ష్యం. అంటే ఒక మట్టి మనిషి కొరకు దేవుడు, భగవంతుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఈయన నా దాసుడు. మొట్టమొదటిగా నా దాసుడు, నా సేవకుడు, నా 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 అన్న పదాన్ని అబ్రహాముకే ఆపాదించడానికి కారణం మిగిలిన వారిని తక్కువ చేస్తున్నాడని కాదు. మిగిలిన వారి కంటే విశ్వాసం చూపించడంలో అబ్రహాము ఒక మెట్టు ఎక్కువలో ఉన్నాడు. అర్థమవుతుందో లేదో? మిగిలిన వారితో పోల్చుకుంటే మిగిలిన వారిని తక్కువ చేయట్లేదు, కానీ విశ్వాసము, విధేయతలో అబ్రహాము ఒక మెట్టు ఎక్కువలోనే ఉన్నాడు అందరి మీద. అందుకే దేవుడు అంటున్నాడు, అబ్రహాం ఎవరో కాదు, నా సేవకుడు, నా దాసుడు. ఎలా మనకు తెలుసు ఆయన విశ్వాసం ఏంటి? నిరీక్షణకి మార్గం లేనప్పుడే, ఆధారాలు లేనప్పుడే, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లోనే అతడు దేవుని నమ్మి తన సొంత ఊరును వదిలేసి వెళ్ళిపోయాడు. విధేయత ఏంటి? తనకు ఒక పరీక్ష వచ్చింది. అబ్రహాం, నీ మనసులో గూడు కట్టుకున్న నీ సంతోషాన్ని నా కొరకు బలిగా ఇవ్వగలవా? నీ నవ్వుని నా కొరకు ఇచ్చేయగలవా? నీ సంతోషాన్ని నా కొరకు ఇచ్చేయగలవా అని దేవుడు అడిగితే, బాధపడినా అబ్రహాము మాట తప్పకుండా విశ్వాసం చూపించాడు. నా నవ్వుని ఇచ్చేయమంటున్నావు, నా ఆనందాన్ని ఇచ్చేయమంటున్నావు, నా సంతోషాన్ని ఇచ్చేయమంటున్నావు, వీటన్నిటికీ కారణమైన ఒకే ఒక్కడు నాకు లేక పుట్టిన గర్భఫలం, లేదా నువ్వు ఇచ్చిన గర్భఫలం ఇస్సాకు నువ్వు ఇచ్చేయమంటున్నావు, ఇచ్చేస్తాను. అయితే నా విశ్వాసం ఏంటంటే, ఒకవేళ నా కొడుకు చచ్చిపోయినా ఆయన మృతుల్లో నుండి నా కుమారుని లేపుటకు సమర్థుడని విశ్వాసం ఉంచాడు. ఎప్పుడు? నిరీక్షణకి ఆధారం లేనప్పుడు, మృతుల పునరుద్ధానానికి పునాదులే లేనప్పుడు,
పునరుద్ధానుడైన ప్రభు లేదా యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని ముందే చూస్తున్న ఆయన మృతుల్లో నుండి నా కుమారుని ఎలా అయినా లేపగలడని విశ్వాసం ఉంచినవాడు అబ్రహాము. అబ్రహామును మాత్రమే ప్రత్యేకంగా మొట్టమొదటిసారి బైబిల్లో కనబడుద్ది. నా దాసుడు, నా సేవకుడని తన కుమారుడితో, అనగా అబ్రహాము కుమారుడు ఇస్సాకుతో చెబుతున్నాడు. అబ్రహాము నీ తండ్రి కావచ్చు, కానీ నీ తండ్రి కన్నా ముందు అబ్రహాము నా దాసుడు. అంటే అందరూ దేవుని పిల్లలే అయినప్పటికీ అబ్రహాముకున్న ఘనత వేరు. అర్థం కావాలి ఎందుకు చెప్తున్నానో, వెళ్ళే కొలది మీకు అర్థమవుద్ది. అందరూ దేవుని కుమారులే, అందరూ దేవుని కుమార్తెలే, అందరూ దేవుని పిల్లలే అయినా అబ్రహాముకి దేవునికి ఉన్న సన్నిహిత సహవాసం వేరు. అందుకే అబ్రహాముని ఏమన్నాడు? అబ్రహాము నా స్నేహితుడు, నేను స్నేహితునితో మాట్లాడినట్టు నేను అబ్రహాముతో మాట్లాడతాను అంటున్నాడు. అంటే దేవుడేంటి? సృష్టికర్త ఒక సృష్టముతో సృజింపబడిన ఒక మట్టి పాత్రతో, ఒక బొమ్మతో, జీవమున్న బొమ్మతో సృష్టికర్త మాట్లాడుతూ ఈయన నా సహవాసంలో ఉన్న స్నేహితుడు అంటున్నాడు అని అంటే అబ్రహాము ఎంత విశ్వాసి, ఎంత విధేయవంతుడు. ఈరోజు మనమందరం విశ్వాసులు కావచ్చు, మనందరికీ విధేయత ఉండొచ్చు, కానీ దేవుని చేత పిలిపించుకునే నా దాసుడు, నా కుమారుడు, నా కుమార్తె, నా స్నేహితుడని పిలిపించుకునేంత నమ్మకం, పిలిపించుకునేంత దీనత్వం, దేవునికి దగ్గరగా ఉండేంత విధేయత ఈరోజు మన జీవితాల్లో ఉన్నాయా? ఈరోజు క్రిస్టియానిటీకి అలవాటైన భక్తి వేరు, దేవుడు కోరుకుంటున్న భక్తి వేరు. ఈరోజు క్రైస్తవ్యం కొనసాగిస్తున్న భక్తి వేరు, దేవునికి కావాలనుకుంటున్న మనుషులు వేరు. దేవుడు అందరితో కలిసి బ్రతికేస్తే పరలోకం అందరికి ఇస్తాడు, కానీ అందరిలో ప్రత్యేకంగా బ్రతికితే దేవుడిచ్చే కితాబు నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి, నువ్వు నా స్నేహితుడివి. ఎందుకంటే అందరిలోకెల్లా నీ విశ్వాసం గొప్పది, అందరిలోకెల్లా నీ విధేయత గొప్పది. అందరూ విధేయత కలిగి చూపిస్తారు, అందరూ నమ్ముతారు ప్రభువుని, అందరూ ఆశ్రయించాం క్రీస్తు రక్తాన్ని. కానీ అందరిలో బ్రతుకుతున్న మనకి, అనగా నీకు నాకు ఉన్న వ్యత్యాసం ఏంటి? దేవుడు ఇక్కడున్న 100 మందిలో మనల్ని చూస్తున్నప్పుడు, దేవుని కనుదృష్టి నేరుగా అందరి మీద పడుతున్నప్పుడు, అందరిలో ప్రత్యేకముగా దేవునితో సహవాసం కలిగిన వారిగా మనం కనబడుతున్నామా, లేదంటే అందరూ వస్తున్నారు కాబట్టి మనం వచ్చి వెళ్ళిపోతున్నామా? దేవుని కనుదృష్టి లేదా దేవుని యొక్క ఆ దృష్టికోణం మన మీద పడుతున్నప్పుడు ఒక ప్రత్యేకత మనలో కనబడాలి. అబ్రహాముతో చాలామంది విశ్వాసులు ఉండొచ్చు ఆ రోజు. అబ్రహాము కాలంలో, అనగా తర్వాత కాలంలో కావచ్చు, ముందు తరంలో కావచ్చు, అబ్రహాము లాంటి వాళ్ళు అందరూ ఉండొచ్చు, కానీ అబ్రహాము వేరు. విశ్వాసులు, అబ్రహాము లాంటి విశ్వాసం చూపిన వారు తక్కువై ఉండొచ్చు, కానీ అబ్రహాము విశ్వాసం వేరు, అబ్రహాము విధేయత వేరు. దేవుని మాట వినే విధానంలో అబ్రహాము గారు లాంటి విశ్వాసం అనగానే అందరితో కలిసి నమ్మడం కాదు, అందరిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనగానే మనుషుల ఎడల కాదు, దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు నువ్వు ఈ అందరిలో కూర్చుంటున్న మనం అనే దానిల కోసం నేను మాట్లాడట్లేదు. ఈ సార్వత్రిక సంఘంలో మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని చూడగానే మెరుస్తున్న నక్షత్రంలో మనం కనబడాలి. చుట్టూ నల్లరాళ్ళన్నీ మనల్ని కమ్మేస్తున్నప్పుడు ఒక తెల్లటి పాలరాతిగా దేవునికి మెరుపులా మనం కనబడాలి. అలా ఉంటే అంటాడు, అబ్రహాముని కాదు నిన్నైనా నన్నైనా. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారంటే లేరు. ఇంకా ఎవరున్నారు? దేవుడు సొంతంగా ఈయన నా దాసుడు, నా సేవకుడు, నా కుమారుడు, నా స్నేహితుడు అని పిలిపించుకున్న ఒక ఘనమైన వ్యక్తి బైబిల్లో ఉన్నాడు, పాత నిబంధనలో. ఆయన ఎవరు చెప్పండి? మోసే. త్వరగానే ముగిస్తాను. ఒకసారి చూద్దాం నిర్గమకాండం, క్షమించండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోసే అట్టివాడుగాడు. సందర్భం ఏంటి? ఇక్కడ ఈ సాక్ష్యాన్ని పలుకుతున్నది సాక్షాత్తు పరలోకమందున్న ప్రభు యెహోవా. ఏమంటున్నాడు? మోసే ఎవరో కాదైనా, నా సేవకుడైనా, దేవుని చేత సాక్ష్యం పలికించుకుంటున్న భూమి మీద ఉన్న ఒక గొప్ప వ్యక్తి, ఘనమైన పాత్ర మోసే కాలంలో. సందర్భం ఏంటో చదువుతాను, మొదటి వచనం నుంచి.
మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేను గనక అతను పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినను. సందర్భం ఏంటంటే చెబుతాను, మీరు చదవండి. సందర్భం ఏంటంటే అబ్రహాము గారు 2వ వివాహం చేసుకున్నాడు. ఆయన తప్ప ఒప్ప తర్వాత పక్కన పెడదాం. అయితే తప్పే, క్షమించండి, మోసే గారు కదా, మోసే గారు వివాహం చేసుకున్నారు. ఎవరిని? కూసు దేశపు స్త్రీని. ఈ వివాహం చేసుకున్న తర్వాత ఏంటన్నా, ఈ వివాహం చేసుకున్న తర్వాత మోసే గారికి మిరియాం అనే ఒక సహోదరు ఉంది. ఎవరవిడ? సహోదరుని చెప్పాను కదా, ఎవరు? ప్రవక్తి వాళ్ళ అక్క, అవునా? అహరోన్ ఎవరు చెప్పండి? ఏం తెలియనోడు చూస్తారు ఎందుకు? మోసే గారు అన్నయ్య. అంటే సొంత కుటుంబము మోసే గారి మీద సనగడం ప్రారంభించి తిరుగుబాటు ఎగరేస్తుంది. ఎవరు? మిరియాము, అహరోన్. ఏ విషయం? వివాహ విషయం. సేమ్ ఇలాంటి బుద్ధి ఈరోజు క్రిస్టియానిటీలో ఉన్న కుటుంబాల్లో కూడా కనబడతాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కుటుంబాల్లో కాకపోయినా స్నేహితుల మధ్య కానీ. గొడవ దేని కొరకు? వివాహం కొరకు, అవునా? దేన్ని పాయింట్అవుట్ చేయాలి? వివాహాన్నే పాయింట్అవుట్ చేయాలి. గొడవ ఏ విషయం? కూసు దేశపు స్త్రీ కొరకు. ఆ స్త్రీని బట్టి మోసే మీద తిరుగుబాటు ఎగరేసినా పర్వాలేదు. కానీ ఈ మిరియాము అహరోనుల బుద్ధి సంకుచితం. ఎంత సంకుచితం అంటే గొడవేమో స్త్రీని బట్టి, గొడవేమో వివాహాన్ని బట్టి, గొడవేమో వేరే సంగతి. వీళ్ళ లేవనెత్తుతున్న విషయం ఏంటి? దేవుడు మోసే చేత మాత్రమే మాట్లాడించాడా? మా చేత మాట్లాడించాడా? గొడవేంటి? వీళ్ళు మాట్లాడుతుంది ఏంటి? అసలు వీళ్ళు దేని విషయంలో పాయింట్అవుట్ చేయాలనుకున్నారు మోసేని? కేవలం వివాహాన్ని బట్టి. వివాహాన్ని బట్టి తప్పు పట్టాల్సింది పోయి దేవుడు మోసే చేత మాట్లాడించాడా, మా చేత మాట్లాడించలేదని ఏ విషయాన్ని ఎక్కడికి తీసుకొచ్చి పెడుతున్నారు? ఇలాంటి తలతెక్కల మనుషులు ఎప్పుడు ఉంటారండి? ప్రతి తరంలో ఉంటారు. విషయం ఏంటో ఆ విషయం మీద మాట్లాడు స్పష్టంగా. ఒకవేళ నువ్వైనా నేనైనా గొడవలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఏదైనా ఉంటుంది. ఈ విషయం అనుకోండి, ఏదైనా చిన్న గొడవ జరుగుతుంది అనుకోండి, ఆ విషయం మీదే మాట్లాడాలి. ఎక్కడో జరిగిపోయింది తీసుకొచ్చి, లేదంటే అంతకుముందు జరగాల్సిన భవిష్యత్తు కొరకు ఏవేవో తెచ్చి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంట్లో ఏవో ఒక చిన్న గొడవలు అవుతాయి. అప్పుడు జరుగుతున్న విషయాన్ని వదిలేస్తారు. అప్పుడు జరుగుతున్న అసలు దేని కొరకు డిస్కషన్ వచ్చిందో ఆ విషయం పక్క పోద్ది. పాత అన్నీ తవ్వుకుంటూ, ఒకప్పుడు నువ్వు అలా అంటే కదా, ఒకప్పుడు అలా చేసావంట కదా, ఒకప్పుడు అలా తిరిగావంట కదా. ఇప్పుడు జరుగుతున్న గొడవ ఏంటి? ఉల్లిపాయల కొరకు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్న గొడవ ఎక్కడిది? ఇప్పుడు వివాహానికి ముందు జరిగేది. దేనికి ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ కాయగూరల కొరకు ఉల్లిపాయల కొరకు గొడవ వస్తే పో అని గొడవాడు. దీని దగ్గర స్టాండింగ్ అయ్యి దీనికోసం డిస్కషన్ చేయి. జరిగిపోయిన వాటి కొరకు, లేదంటే రేపు పొద్దున ఏమవుతుందో భవిష్యత్తు కొరకు ఆలోచించుకుని నువ్వు రేపు ఎలా మారిపోతావు, రేపు అలా అయిపోతావు, అవి ఇవి అన్నీ తవ్వుకుంటూ చుట్టూ ఉన్న సందర్భాలు సంబంధం లేనివన్నీ గొడవలోకి తీసుకొచ్చి మాట్లాడుతున్నాం. ఏమంటారు దాన్ని? ఇలా ఎందుకు మాట్లాడతారంటే సైకాలజీ ప్రకారం ఒక విషయం చెప్తాను. ముందు తనంటే ఇష్టం లేదు కాబట్టి. ఒక వ్యక్తిని ఇష్టపడ్డాం అనుకోండి, గొడవలైనా సరే ఆ విషయం కొరకు మాట్లాడి అక్కడితో వదిలేస్తారు. ఇష్టపడలేదు అనుకోండి, పాత గొడవలు అన్నీ తవ్వుకుంటూ అప్పుడు అలా అన్నావు కదా, ఇప్పుడు అలా అన్నావు కదా, నేనేం మర్చిపోలేదు, అప్పుడు ఎలా చేసావు కదా, అప్పుడు ఎలా అనేవాడు కదా, అప్పుడు ఎలా ఉండేవాడు కదా, ఇప్పుడు మళ్ళీ ఎలా ఉన్నావు, రేపు పొద్దున మారవని నమ్మకం ఏంటి అని పాత గొడవలు అన్నీ తవ్వుకుంటూ మాట్లాడుతున్నారంటే ముందు ఆ వ్యక్తి అంటే నీకు ఇష్టం లేదు. ఏదోలా వదిలించుకోవడానికి, ఏదోలా నొచ్చుకునేలా మాట్లాడడానికి ఇష్టం వచ్చిందన్నీ మాట్లాడుతుంటారు, గొడవ పక్కన పెడేస్తారు. సేమ్ మిరియాం అహరోనులు కూడా ఆ రోజు విషయమేమో స్త్రీ కొరకు, విషయమేమో వివాహం కొరకు. వీళ్ళని ఏవనెత్తుతున్న విషయం ఏంటి? దేవుడు మాట్లాడే ఆ ప్రవచనాల కొరకు, దేవుని వాక్కు కొరకు. దేవుడు మోసేతోనే మాట్లాడించాడా? మాతో మాట్లాడించలేదని అంటే ఈ సందర్భంలో మోసే గారు, క్షమించండి, దేవుడు మోసే కొరకు అంటున్నాడు, మీరు సైలెంట్గా ఉండలేదు అనుకోండి ఇక్కడే చంపేస్తాను అన్నట్టు రియాక్ట్ అవుతున్నాడు ఆయన. గొడవను పక్కన పెట్టి మీరు దేని కొరకు డిస్కషన్ చేస్తున్నారు? మోసే విషయంలో స్త్రీ కొరకు తప్పు పడితే వెరీ గుడ్, వివాహం కొరకు మాట్లాడితే వెరీ గుడ్. అది వదిలేసి నువ్వు ఏ విషయం మాట్లాడుతున్నావు? మిరియాము ఏ విషయం కొరకు నువ్వు పైకి లేవనెత్తుతున్న అహరోను అని దేవుడే డైరెక్ట్గా కలుగజేసుకుని అందరి ముందు మాట్లాడుతున్నారట. ఏమని? వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించాడా, మాతో పలికించలేదా అని ఎప్పుడైతే మాట అన్నారో వెంటనే అక్కడ ఒక మాట ఉంది. దేవుడు ఆ మాటలు
విన్నాడట. జాగ్రత్త. ఎవరు చూసినా చూడకపోయినా మన మాట విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అంటే, ఎప్పుడైనా మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించి అవి కలిపి ఇవి కలిపి ఏవేవో చెప్పి మీరు ఎవరు చూడట్లేదు దాటేస్తున్నాంలే అనుకున్నారనుకోండి, మన దేవుడు వినే దేవుడు, మన దేవుడు చూసే దేవుడు. ఆ చూస్తున్నవాడు వినేవాడు ఆయన ఉదాసీనంగా ఉండిపోయే బొమ్మల్లాంటోడు కాదైనా, ఆయన జీవం కలిగిన వాడు. ఈ జీవం కలిగిన దేవుడు ప్రతి మాటను, ఎందుకంటే మాట కోసం ఎందుకు చెప్తున్నానంటే, ఇదొక్కటి కరెక్ట్గా ఉంటే బైబిల్ ఏమందో తెలుసా, నాలుకను అదుపులో పెడితే సర్వ శరీరము అదుపులో ఉంటుందట. ఇదొక్కటి కంట్రోల్ ఉంటే సర్వ శరీరం అదుపులో పెట్టుకోవచ్చట. ఇదొక్కటే చిచ్చి పెడుతుందంటే మాటను బట్టి ఎన్ని కాపురాలు విడిపోవట్లేదు చెప్పండి, మాటను బట్టి ఎన్ని సహవాస బంధాలు విడిపోవట్లేదు, ఎన్ని స్నేహాలు దూరం అవ్వట్లేదు, ఎన్ని కుటుంబాలు విడిపోవట్లేదు, ఎన్ని సంఘాలు చిందరవందర కావట్లేదు. కేవలము మాట. ఏం మాట్లాడాలో తెలియక సందర్భానుచితంగా ఏ మాట మాట్లాడితే ఏమవుద్దని కనీసం ఆలోచన పరిజ్ఞానం లేని మాటలు మాట్లాడితే సంఘాలు విడిపోతాయి, కుటుంబాలు విడిపోతాయి, కాపురాలు విడిపోతాయి, స్నేహాలు నిలబడవు. కేవలం ఒకే ఒక మాట ద్వారా. కొట్టిన దెబ్బైనా కొంతకాలానికి మర్చిపోతాడేమో కానీ మాట మాత్రం జీవితాంతం వరకు గుర్తుపడి. మాట విషయంలో జాగ్రత్త. మాట ఇచ్చావా మాటకు తగ్గట్టు నిలబడంతే. మాటనంతసేపు లేదా అవసరం తీరేంత వరకు ఒక మాట, అవసరం తీరిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నాం అనుకో, మన దేవుడు చూసే దేవుడైనా, మన దేవుడు వినే దేవుడైనా మాట మాత్రం ఎప్పటికీ అలానే నిలబడి ఉంటుంది దేవుని యొక్క దృష్టిలో. అని చెబుతున్నాడు, యెహోవా మాట విని వెంటనే ముగ్గురు అర్జెంటుగా నా సన్నిధికి రండని ముగ్గురిని పిలిపించాడు. ఎవరిని? మోసేని, అహరోన్ని, మిరియాముని. ముగ్గురు వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క గమని దగ్గర ద్వారం దగ్గర నిలిచి అహరోను మిరియాముని పిలిచాడట. ఇక్కడ కనబడుతుంది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సందర్భం అంతా. మోసే గారి యొక్క సాత్వికము, మోసే గారి యొక్క దేవునితో ఉన్న సన్నిహిత బాంధవ్యం ఎంత చక్కగా ఎలిబ్రేట్ అవుద్దంటే ఇక్కడ ఈ సందర్భంలో మీకు అర్థమవుతుంది, వినండి. పిలిచాడట. అహరోను మిరియాము ద్వారం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు నిలబడి వారితో మాట్లాడుతున్నాడు. ఏమని? వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీ ఇద్దరిలో ప్రవక్త ఉంటే దేవుడినైనా యెహోవానగు నేను మీకు దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోసే అట్టివాడు కాదు. డిఫరెన్సెస్ ఎలా చూపిస్తున్నాడో చాలా జాగ్రత్తగా. అహరోను మిరియాములు అలా నిలబడితే మోసే పక్కన నిలబడ్డాడు. ఇలా నిలబడిన తర్వాత మీ ఇద్దరిలో ప్రవక్త ఉన్నాడు అనుకోండి, నేను ఏం చేస్తానో తెలుసా, నేను మీకు కలలో కనబడి దర్శనమిచ్చి ఈ మాట చెప్పని చెబుతాను. కానీ మోసేకి మీ ఇద్దరికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు నా పిల్లలే, మీకు నేను తండ్రినే. అయితే మోసేకి నాకున్న బంధం వేరు, మీరిద్దరు వేరు. మీరిద్దరిలో ఒకవేళ ప్రవక్త ఉంటే నేనేం చేస్తాను అంటే, దేవుడే అంటున్నాడు, నేనేం చేస్తానంటే మీకు దర్శనమిచ్చి కలలో కనబడి మీకు మాట్లాడతాను. కానీ మోసేతో అలా మాట్లాడను. మీతో కలలో మాట్లాడతాను, దర్శన రూపంలో మాట్లాడతాను. కళ వేరు, దర్శనం వేరు. తెలుసు కదా వ్యత్యాసం. కళ అంటే ఏంటి? కళ అంటే ఏంటి? కళ్ళకొచ్చిలా చూడకండి, చెప్పండి. కళ అంటే ఏంటి? కళ ఆ కళ అనుకోకండి, ఏదో కళ అనుకోకండి. కళ అంటే నిద్రపోతున్నప్పుడు వస్తుంది కదా. వస్తాయి మీకు? రావా? అందరికి వస్తాయి. ఇంకా రాకపోతే ఇంక మీరు మనిషి కాదు. ఇంకా కళ అందరికి వస్తాయి. కళ అంటే మహానుభావుడిగా. కళ అంటే నిద్రపోతున్నప్పుడు, అంటే మనం మెలకువలో లేనప్పుడు మనకు కలిగేదాన్ని కళ అంటాడు. దర్శనం అంటే మన కాన్షియస్ పనిచేస్తుంది. దర్శనం అనగానే కళ రూపంలో అనగా మనం కాన్షియస్లో లేనప్పుడు కూడా వస్తుంది. కానీ దర్శనం అంటే ఎక్కువగా మనం మెలకువలో ఉన్నప్పుడు. అందుకనే దానియేలు దర్శనాన్ని చూస్తాడు, ఆయన అలా నిలబడే చూస్తాడు. మన స్టెఫన్ గారు అలా నిలబడే దర్శనం ప్రభువుని చూస్తుంటాడు. ఆయన మెలకులోనే కాన్షియస్లో ఉన్నాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు ఆయన మెలకులో నుండి నిద్రపోయి కాదు, దర్శనాన్ని చూస్తాడు. పరలోక గవిని తెరవబడను. యెషయా గారు దర్శనాన్ని చూస్తారు, ఆ పరలోకంలో జరుగుతున్న కార్యాలని. యోసేపు కళలో చూస్తాడు. గమనించారా? కళ వేరు, దర్శనం వేరు. అలాని దర్శనం కళలో కూడా జరుగుద్దంటే జరుగుద్ది, రేర్గా అది. అయితే నేను మీతో ఏం చేస్తానంటే, మీరు మెలకుల్లో ఉన్నప్పుడు కానీ నిద్రపోయినప్పుడు కానీ నేను వచ్చి మీతో మాట్లాడతాను. కానీ మోసేతో అలా కాదు.
మోషేతో నేను ఎలా మాట్లాడతానో చెప్పనా, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావంతో కాదు, ఏదో ఉపమానాలు చెప్పి ఏదో రహస్యంగా మోషేతో మాట్లాడను. నేను కనిపించి కనిపించినట్టుగా ఏదో అక్కడ దాక్కుని ఇక్కడ దాక్కుని అలా ఎలా ఏం మాట్లాడను నేను మోషేతో. నేను ఏం మాట్లాడతాను అంటే మోషేతో అతడు నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతాను. ఎవరితో? మోషేతో. నేను మీతో మాట్లాడే పద్ధతి వేరు, మోషేతో మాట్లాడే పద్ధతి వేరు. మీ ముగ్గురు నా పిల్లలే, కానీ మోషేకి నాకున్న బాండింగ్ వేరు. నువ్వు నా కుమారుడువే, నువ్వు నా కుమార్తెవే, మోషే కూడా నా కుమారుడే, కానీ మోషేకి నాకున్న బాంధవ్యం వేరు, ఆయనకి నాకున్న బాండింగ్ వేరు, మీ ఇద్దరికి బాండింగ్ వేరు. మీతో మాట్లాడాల్సి వస్తే నేను కళలో మాట్లాడతా, దర్శనంలో మాట్లాడతా. అయితే నేను మోషేతో అయితే ముఖాముఖిగా మాట్లాడతా. ఎందుకు ఇద్దరికి డిఫరెన్సెస్ ఉంది అని అంటే ఒకే ఒకటి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనోడు. మోషే మిక్కిలి సాత్వికుడు. దేవుడిస్తున్న సాక్ష్యం ఇది, మనం చెప్తున్నది కాదు. దేవుని చేత సర్టిఫికెట్ పొందుకుంటున్నాడు. ఏమని? మోషే సాత్వికుడు, మోషే నమ్మకమైనోడు, మోషే ఇల్లంతటిలో, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనోడు. ఎవరు? అహరోను మిర్యాములు ఇంటిలో నమ్మకమైన వాళ్ళేమో, కానీ మోషే ఇల్లంతటిలో నమ్మకమైనోడు. ఇలాంటి మోషే కొరకు దేవుడిస్తున్న సాక్ష్యం, ఈ మోషే ఎవరో కాదు, నా సేవకుడు. మీరు నా బిడ్డలు కావచ్చు, మీరు నా సేవకులు కావచ్చు, కానీ నేను నా నోటితో నేను చెప్పాలి అని అంటే మోషేకి నాకున్న బాండింగ్ లాంటిది మీకుందా? మోషేనే కాదు సేవకుడు అనేది, మోషేనే కాదు కుమారుడు అనేది, మోషేతోనే ముఖాముఖిగా మాట్లాడడం కాదు, దేవుణ్ణి సంతోషపరిచే వారితో, దేవుని హృదయానుసారంగా నడుచుకునే వారితో దేవుడు ఎల్లప్పుడూ ఇదే వాగ్దానం ఇదే మాట పలుకుతాడు. నా స్నేహితుడు, నా కుమారుడు, నా సేవకుడు, నా దాసుడు. ఆ రోజు కనబడుతుంది నిజంగా సాత్వికుడు అంటే. ఈ సందర్భం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత స్పష్టంగా చదవండి. ఎంత సాత్వికుడు అంటే, ఎంత గోల జరుగుతుంది, సొంత కుటుంబీకులు అక్క అన్న ఇద్దరు ఏకమైపోయి నువ్వు చేస్తున్నది తప్పు, ఆ విషయంలో తప్పు చేసావంటే మాట్లాడకుండా ఉందుడు. అయినా మోషేని తన పరిచర్య సేవ విషయంలో తప్పు పట్టారు. పట్టినా సరే మోషే ఎంత సాత్వికుడు అంటే దేవుడు చూసుకుంటాడు, సైలెంట్గా ఉన్నాడు. ఈ సందర్భం చదవండి. మోషే మాట మనకి ఎక్కడ కనబడదు, ఎక్కడ కనబడదు. ఒకే ఒక్క చోట మోషే తన స్వరాన్ని ఎలుగెత్తి ప్రార్థన చేస్తాడు. అది కూడా ఎవరైతే తిరగబడిపోయారో వారిద్దరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తాడు. మోషే ఎంత సాత్వికుడు అంటే, తను ఎదురుగానే మాట్లాడుతున్నారు, సర్వ సమాజం ముందు ఆయన్ని హేళన చేస్తున్నారు. నువ్వు ఇలాంటోడివి అలాంటోడివి, దేవుడు నీతో మాట్లాడదు కాదు మాతో కూడా మాట్లాడతాడని పరువు తీసి పాడేస్తుంటే మోషే సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా ఉండి ఎప్పుడు మాట్లాడుతున్నాడంటే, మీరు నా సేవకుని అన్నారు కదా అని దేవుడు కలగజేసుకుని మీరు నా సేవకుని జోలికి వచ్చారు. మోషే ఎంత గొప్పోడంటే ఆయన సాత్వికుడు, నమ్మకమైనోడు. నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను. నేను అతడి యెహోవా స్వరూపమును నిదానించి చూచును. మోషేకి ఎంత ఘనత ఉందండి, దేవుణ్ణి అలా నిదానించి చూస్తాడట మోషే. ఈ మిరియాము అహరోనులు చూడగలిగారా? మోషే దేవుణ్ణి కాదు కానీ మోషే యొక్క ముఖాన్ని కూడా వారు తేరి చూడలేకపోయారు ఒక సందర్భంలో. ఎక్కడ? ఒకసారి నిర్గమకాండ చూద్దాం. నిర్గమకాండ 34వ అధ్యాయం. నిర్గమకాండ 34వ అధ్యాయం 28వ వచనం. 34వ అధ్యాయం 28వ వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుంచెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా ఆ 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసిన సందర్భం ఏంటి? మోసే సీనా కొండ మీదకి వెళ్ళిన తర్వాత 40 రోజులు ఫాస్టింగ్, తిండి లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. ఎందుకు వెళ్ళాడు ఆయన? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞల పలకలను తీసుకురావడానికి పైకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 40 రోజులు దేవునితోనే డైరెక్ట్గా ముఖాముఖిగా దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు రాసిస్తున్నాడు, తీసుకుని కొండ మీద నుండి కిందకు వస్తున్న సందర్భం. ఇది రెండోసారి జరుగుతుంది. ముందుసారి పగల కొట్టేశాడు కదా పలకలు, ఇది రెండోసారి. అంతే, ఇంచుమించుగా 80 రోజులు ఉపవాసమైనది. ఇల్లు వస్తున్నప్పుడు మోసే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోసే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి
మోసేకి తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీలందరూ మోసేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన గనక వారు అతన్ని సమీపింపవరచరు. ఇదే మాట మనకి కొరింథీ మొదటి పత్రికలో కనబడుద్ది. ఆయన ముఖాన్ని తేరి చూడలేకపోయారట. ఎవరు? అహరోను, సర్వ సమాజము, పెద్దలు. ఎందుకు చూడలేకపోయారు? 40 రోజులు తనకు తిండి తిప్పలు ఏం లేవు, తిండి లేదు, నీళ్ళు లేదు, ఏమీ లేవు. 40 రోజులు ఫాస్టింగ్ ఉన్న వాని యొక్క ముఖము తేజరెళ్ళిపోతుందట, వెలిగిపోతుందట, తన కాంతి ప్రకాశిస్తుందట మోసే ముఖంలో నుండి. దీనికి కారణం ఏంటి? కారణం ఏంటి? డైట్ ఫాలో అవుతున్నాడు అనకండి. కారణం ఏంటి? ఫేస్ క్రీమ్లు రాశాడు అనకండి. కారణం ఏంటి చెప్పండి? దేవునితో సహవాసంలో ఉన్నాడు 40 days. 40 రోజులు దేవునితో సహవాసంలో ఉంటే తిండి లేకపోయినా నీళ్లు లేకపోయినా ముఖం ప్రకాశంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికి కూడా అవి ఇవి రాసినా ఎన్ని రాసినా కొన్నాళ్ళే. అదే దేవునిలో ఆనందించడం స్టార్ట్ చేయి. వయసు మీద పడిపోయినా ఆ ముఖంలో చిరునవ్వు అలా కనబడుతుంటుంది నీ కన్నీళ్ళ లోపల కూడా. దేవునితో సహవాసం చేస్తే, ఎప్పుడైతే దేవుని సమీపించి ముఖాముఖిగా చూశాడో 40 రోజులు మాట్లాడేసరికి దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ మోసే మీద పడేసరికి, మహిమ పడి ఆ ప్రకాశం వచ్చిన మోసే ముఖాన్నట అహరోను చూడలేకపోయాడట. మోసే ముఖాన్ని సమాజ పెద్దలు చూడలేకపోయారు, మిరియాము చూడలేకపోయింది. అలాంటిది ప్రకాశం పడిన ఆ వెలుగునే చూడలేకపోతే దేవుని చూడగలరా? కానీ మోసే దేవుని ముఖాముఖిగా చూడగలడు. ముఖాముఖిగా దేవుని చూడగలడు ఆయన. మీరు అనగొచ్చు, మరి ఏ నరుడును ఎప్పుడును ఎవరును దేవుని స్వరం వెళ్ళలేదు, ఆయన చూడలేదంటే అది వేరే. ఎవడైనా అడిగితే అప్పుడు చెప్దాం, దాన్ని కూడా చెబుతాం. దేవుని ముఖాముఖిగా చూసిన వారు ఎవరున్నారు అంటే పాత్ర ఇదిగో మోసే కనబడుతున్నాడు. అహరోను చూడగలదా? మిరియాము చూడగలదా? మోసే ముఖాన్ని తేరి చూడలేకపోయారు. అలా పక్కకు పోయారట. పక్కకు పోతే మరలా మోసే గుడారం దగ్గర ఉండి మళ్ళీ పిలిపిస్తే అప్పుడు వచ్చారట. వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు చూడలేకపోతే ఆయన ముసుగేసుకున్నాడట. అంత ప్రకాశం ఉంటుందంటే దేవునితో సహవాసం చేస్తే ముఖాలు తెల్లగా కాకపోవచ్చు, కానీ మనసులో మాత్రం వెలుగు ఇప్పుడు అలానే నిలబడి ఉంటుంది. ఈ సహవాస బంధం ఈరోజు క్రైస్తవుల్లో అందరికన్నా ఎక్కువ కొంతమందికైనా ఉందా? లేదా నీకుందా? నాకుందా? దేవుని యొక్క తేజస్సును కల్లారా చూసేంత భక్తి మనకుందా? అలానే దేవుడు వచ్చి కనబడతాడని కాదు నేను అనేది. ఆయన కనబడతాడు. ఇదిగో దీన్ని బాగా అర్థం చేసుకుని చదివితే దేవుని యొక్క రూపం స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుద్ది. దేవుని ముఖాముఖిగా మనం చూడకపోవచ్చు, కానీ ఆయన కార్యాలని మన జీవితంలో స్పష్టంగా చూడగలం. ఎప్పుడు? మోసేలా దేవునితో సహవాసం ఉంటే, మోసేలా దేవునితో సంబంధ బాంధవ్యాలు ఉంటే. అహరోను, మిరియాము, యెహోషువ, మోసే, కాలేబ్ వీళ్ళందరూ ఉన్నారు ఓకే, కానీ అహరోను చూసినట్టు, క్షమించండి, మోసే చూసినట్టుగా అహరోను, మిరియాములు దేవుని చూడలేరు. ఇప్పుడు మరలా అక్కడికి రండి ఒకసారి. సంఖ్యాకాండం అదే 12వ అధ్యాయం కిందకి చదువుతాం. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. 7వ వచనం, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు? మీకు ఎంత ధైర్యం ఉంటే నా సేవకుడైన మోసేకు మీ విరోధంగా మాట్లాడతారు మీరు? ఆ మోసేని మీరు చిన్న అంచనా వేస్తున్నారేమో. ఆయన ఎవరో కాదు, నా సేవకుడైనా మోసే. నా సేవకుడు, నా సొంతోడు, నా సొంత పనోడు, నా సొంత కుమారుడు. మీ అందరికన్నా ఘనత ఎక్కువ మోసేకి. మీతో మాట్లాడితే నేను దర్శనంలో మాట్లాడాలి, కళ్ళలో మాట్లాడాలి, కానీ మోసేతో అయితే నేను ముఖాముఖిగా మాట్లాడతా. ఏదో ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడతా నేను. ఎప్పటి నుండో మాకు పరిచయం ఉన్న వారితో మాట్లాడినట్టు మాట్లాడతా నేను. మీరు నన్ను చూడాలంటే మోసేనే చూడలేరు. మీరు నన్ను ఎక్కడ చూస్తారు కానీ మీరు నన్ను చూడలేరు, కానీ మోసే నన్ను నిదానించి చూస్తాడు. మోసే నన్ను. ఆయనకి మీకున్న తీవ్రత అలాంటి ఆయన్ని, అలాంటి మోసేని మీరు అంటున్నప్పుడు కనీసం భయం వేయట్లేదు. వేయదు. కొంతమందికి కళ్ళు నెత్తికెక్కిన తర్వాత ఎవరితో ఏం మాట్లాడుతున్నామో, ఎవరిని ఏమంటున్నామో, ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఇవి ఇక్కడికి వెళ్ళిన తర్వాత పనిచేయదు కాన్షియస్. అందుకే చూడండి, చిన్న విషయం జరిగేసరికి ఈజీగా మాటలు వదిలేస్తారు. ఈజీగా ఆ టైంలో వారికి ఈ మాట మాట్లాడితే తప్పు అనిపించదా? అనిపించదు. ఎందుకు? దయ్యంగా నెత్తి మీద కూర్చుంటాడు. అప్పుడు
సేవకుల్ని బాధ పెడతాం, పెద్దల్ని బాధ పెడతాం, విశ్వాసాలను బాధ పెడతాం, నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం. అరే దేవుడు చూస్తున్నాడు. దేవుని పక్షాన నిలబడిన వ్యక్తి సేవకుడు, దేవుని పనోడు, దేవుడే తన తరపున నిలబెట్టుకుని ప్రతినిధిగా నిలబెట్టుకుని మనల్ని హెచ్చరించడానికి నిలబెట్టాడని అంటే అలాంటి సేవకుల్ని చులకనగా చూసే సమాజం ఈరోజు లేదు. క్రైస్తవ సమాజం కొరకు మాట్లాడుతున్నా. అంతెందుకండి, సేవకులు తప్పులు చేస్తారు, ఎవరు పరిశుద్ధులు కాదు. ఏ సేవకుడైనా తప్పులు ఉంటాయి, చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఇది మాటలో తోలనాడు ఏదైనా చిన్న మాట మాట్లాడాడు అనుకోండి, ఎంత ఎగతాళి చేసి ఈరోజు ఫేస్బుక్లో పెడుతున్నారండి. తప్పుడు డాక్టర్ని చెప్తే సహించొద్దు, కానీ మాటలు దొర్లి ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చో ఏవో చిన్న చిన్న పదాలు, అది రక్షణను పోగొట్టేంత విషయం కానప్పుడు చిన్న విషయాన్ని తోలనాడి మాట్లాడుతున్నప్పుడు ఎదటోడు ఏదో అన్నాడంటే ఏదో అనుకోవచ్చు. క్రిస్టియానిటీలో ఉన్నవారే వారిని ఎద్దేవా చేస్తూ షార్ట్లు కట్ చేసి ఈడింతే ఈడెలాగని అవహేళన చేస్తూ హేళన చేస్తూ ఎగతాళి చేస్తూ ఆ వ్యక్తిని అలా దిగజార్చి మాట్లాడుతున్నారంటే ఏమనాలి? అరే దేవుని కొరకు నిలబడిన సేవకుణ్ణి తను చూసుకుంటాలే, దేవుడు చూస్తున్నాడు కదా, ఏదోలా కొంతకాలం ఓపిక పడదు, అసలు నిజమేంటో తెలుసుకుందామని ఆలోచించే పరిజ్ఞానం లేదు ఈరోజు. ఒక్క వీడియో చిన్న బిట్ బయటకు వస్తే చాలండి, బయట వాళ్ళ కన్నా ఈరోజు మనోళ్ళని ఎగతాళి చేసుకోవడం ఎక్కువ. ఒకవేళ మోసే తప్పే చేశాడు, మిరియం అహరోన్లు ఏం చేయాలి? తప్పుని ఖండించాలి, ఖండించొద్దని కాదు, తప్పుని తప్పుగా చెప్పాలి. ఎవరైనా ఎంత పెద్ద బడా సేవకుడైనా తప్పు చేస్తే తప్పు అని చెప్పాల్సిందే, దాంట్లో మొహమాటం లేదు. కానీ చెప్పే విధానం వేరే ఉంటుంది. బయటికి తీసుకొచ్చి నడి రోడ్డు మీద ఉన్న పరువుని కాస్త తీసేయడం కాదు, అది సేవకుడు పరువే పోదు. అక్కడ దేవుని నామం కూడా మన వలన అన్యజనుల మధ్య దూషణకు గురవుద్ది. జాగ్రత్త. ఈరోజు భయం లేదంటే నోటికి ఎంత వస్తే ఎంత మాట అంటారు. ఈరోజు ఎలా బాధ పెట్టకూడదు అలా బాధ పెడతారు మనుషుల్ని. పాతవన్నీ తవ్వుకుంటూ ఒకప్పుడు ఎలా అంటాడండి అని ఈరోజు పబ్లిసిటీ చేస్తారు సేవకుల కోసం. భయం లేదు. దేవుడు అంటున్నాడు డైరెక్ట్, మీకు భయం వేయట్లేదా మోసే కొరకు మాట్లాడుతుంటే? మోసేని వేలెత్తి చూపిస్తున్నారు. ఒకసారి మోసేకి నాకున్న ఆ బాండింగ్ ఏంటో మీకు తెలుసా? కనీసం భయం లేదా మీకు అని అడుగుతూ దేవుడు ఇంకా కిందకి మాట్లాడుతుంటున్నాడు. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయిను, మేఘమును ఆ ప్రత్యక్ష గుడారము మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హేమం వంటి తెల్లని కుష్టు గలదాయను. ఏమైంది? అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే, లేదా నోరు జారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఎదుటోని బాధ పెట్టడానికి గుచ్చి వాడు తప్పుల్ని ఏలెత్తి చూపిస్తుంటే, తప్పులైతే సరి చేయడానికి చెప్పు, తప్పు కాదు, మళ్ళీ అపార్థం చేసుకోవద్దు. కావాలని వారిని నొప్పించడానికి రేగిన లేదా మానుతున్న గాయాన్ని మరలా కాకి పొడుచున్నట్టు పొడుస్తున్నావు అనుకో, ఆ అబ్బాయి పక్షాన దేవుడు నిలబడి చెప్తాడు. ఏం చేస్తావు? దేవునికి విరోధం అవుతావా? ఒక వ్యక్తిని ఒక మాట అనే ముందు ఆ అబ్బాయి వెనకాల ఎవరున్నారో చూడడం మానే, ఆ అబ్బాయి పక్షాన ఎవరు నిలబడ్డారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. లేదా తల్లి పక్షాన ఎవరున్నారు, వెనకాల ఎవరున్నారు, మంది బలగం ఉంటే ఒక మాట, ఎవరు లేకపోతే ఒక మాట మాట్లాడడం మనకు చాలా ఈజీ. కానీ మనుషులున్నా లేకపోయినా ఆ వ్యక్తి వెనకాల నిజాయితీగా ఉంటే దేవుడు తన వెనకాల వచ్చి నిలబడతాడని మాత్రం మర్చిపోవద్దు. మోసే పక్షాన దేవుడు నిలబడ్డాడు. కుటుంబం వ్యతిరేకమైతే కుటుంబానికి దిక్కు దివాణం లేని పరిస్థితి అయిపోయింది ఆ రోజు. మోసే పక్షాన దేవుడు నిలబడితే మోసే ప్రతీకారం తీర్చుకోలేదు. అక్కడ మోసే కిమ్మను కూడా మాట్లాడలేదు. అయ్యా నా మీద నేరం మోపుతున్నారు అనలేదు, నేను చేయని తప్పు నా మీదకి పెడుతున్నారు, నువ్వే కదా నాతో మాట్లాడవని ఏం సంజాయిసి చెప్పలేదు. అలా సైలెంట్గా అలా నిలబడితే మోసే పక్షాన దేవుడు నిలబడి మేఘస్తంభంలో ఇప్పుడు మాట్లాడని అడుగుతున్నాడు. మాట్లాడతావా? దేవుడు మోసే పక్షాన్ని నిలబడితే కుటుంబం ఏంటి, స్నేహితులేంటి, నీ వెనకాల తిరిగిన వాళ్ళు ఏంటి, ఎవరేంటి, అతని పక్షాన దేవుడు ఉన్నప్పుడు అతని కొరకు మాట్లాడడానికి 100 సార్లు ఆలోచించు. మోసే నువ్వు చేసే తప్పు సరి చేసుకుంటే ఒకలా ఉండేది. మోసేని ఎద్దేవా చేస్తూ ప్రజల ముందు ఎగతాళి చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆ రోజు మాట్లాడుతున్నాడు. అల్లి ఆ రోజు వారి గతి ఏమైంది? కుష్టి వచ్చింది. ఈరోజు మనకు కూడా భరోసా ఉందంటే ఉంది. దేవుడు మన పక్షాన నిలబడితే, దేవుడు మన ప్రక్కన నిలబడితే, మన కుటుంబీకులు, మన స్నేహితులు, మన బంధువర్గము, మనల్ని కాదనుకున్న వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళందరూ వ్యతిరేకమైపోయి నిన్ను ఎగతాళి చేయాలని చూసినా,
నీ పరువును దిగజార్చాలని చూసినా, నీ ఎదుగుదలను చూడలేక వారవలేక అసూయతో నిండిపోయినా, నీ ప్రాణాలు తీసేయాలని, నీకు బ్రతుకు లేకుండా చేయాలని, నీ సేవను ఆపేయాలని, అసలు నీకు ఏది లేకుండా జీరో చేయాలని చూస్తే, దేవుడు నీ పక్షాన ఉన్నాడా నువ్వు గుర్తుంచుకో. దేవుడు నీ పక్షాన ఉంటే ఏ కార్యం జరుగుద్దో వాళ్ళకి తెలిసేలా దేవుడు చేస్తాడు. ఇది అందరి విషయంలో వాస్తవం. అయితే మోసే పక్షాన దేవుడు నిలబడడానికి కారణం, మోసేకి దేవునికి ఉన్న బాండింగ్ అలాంటిది. మోసే పక్షాన దేవుడు నిలబడడానికి కారణం మోసే యొక్క నమ్మకం అలాంటిది, మోసే యొక్క సాత్వికం అలాంటిది. ఇంత రభస, ఇంత గొడవ జరుగుతుంటే దేవుడు మోసే పక్షాన వాయిస్ వినిపించాడు తప్ప మోసే ఎక్కడ తన కొరకు తను మాట్లాడలేదు. కానీ మనం ఏం అవసరం లేదు, చిన్న మాట అంటే చాలు ఎంత వివరణ ఇస్తాం మనం. ఎందుకంటే మనలో యథార్థత లేనప్పుడు ఖచ్చితంగా వివరణలు ఇచ్చుకుంటూ పోతాం. మనలో నీతి నిజాయితీ లేనప్పుడు ఎదుటోడికి వివరణ ఇస్తాం. అదే నిజాయితీ నీతి యథార్థత ఉన్నప్పుడు దేవుడు చూసుకుంటాడని మోసేలా సైలెంట్గా ఉంటాడు. దేవుడు చూసుకుంటే ఎలా ఉంటుందంటే, ఇదిగో కుష్టి వచ్చింది, అలాంటి కుష్టి వస్తుందని కాదు, కానీ జీవితాలు గందరగోళం అయిపోతాయని మాత్రం మర్చిపోకండి. ఒక సేవకుని అనే ముందు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఒక వ్యక్తిని తోలనాడి మాట్లాడే ముందు జ్ఞాపకం ఉంచుకోవాలి మనం, ఆ వ్యక్తి పక్షాన దేవుడు ఉన్నాడేమో అని. చిన్న చిన్న కుటుంబాలంటే మనకు చులకన, పేదోళ్ళంటే మనకు చులకన, ఎవరు లేనోళ్ళు అనాథలంటే మనకు చులకన. దారంట పోతున్నప్పుడు ఎవడో అనామకుడు పోతూ చిన్న మిస్టేక్ చేశాడు అనుకోండి, కొట్టడానికి కూడా మనం వెళ్ళిపోతాం, మనకు చులకన. అదే ఆ వ్యక్తి పక్షాన ఒక 10 మంది నిలబడితే వెళ్తామా? తిరిగి మనం సారీ చెప్పిపోతాం, అంతేనా? తిరిగి మనం సారీ చెప్పి వెళ్ళిపోతాం. అంటే మన బలం ఎక్కడొచ్చేద్ది? పేదోళ్ళ మీద, అనాథల మీద, విధవరాండ్రుల మీద, ఏమీ లేని వాళ్ళ మీద, అనామకుల మీద, అసలు వాళ్ళ పక్షాన్ని ఎవరు లేని వాళ్ళ మీద, జ్ఞానం లేని వాళ్ళ మీద, ఉద్యోగాలు లేని వాళ్ళ మీద, చదువులే చిన్న కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళ మీదకి కత్తేసుకుని వెళ్ళిపోతాం మనం. అది వెనకాల మంది బలగం ఉంటే కిమ్ అనకుండా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాం. కానీ ఒకటి గుర్తుంచుకో, అలాంటి దీనుల పక్షాన దేవుడు నిలబడతానన్నాడు. అలాంటి దీనుల పక్షాన దేవుడు నిలబడతానని చెప్పిన యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 15వ వచనం. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. ఆలకించుము, మరల నీకు విరోధముగా గుంపు కూడువారు నీకు పక్షం అవుదురు. ఒకవేళ వారు నీ పక్షం కాలేదనుకో, నేను నీ పక్షాన్ని నిలబడితే వాళ్ళు నాకు శత్రువు అవుతారు. అందుకే మనకు భరోసా ఇచ్చే మాట ఏంటంటే, మనం నీతి నిజాయితీ యథార్థత కొనసాగిస్తున్నప్పుడు దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు. మనం నమ్మకం కలిగి సాత్వికంగా మన పగని, మన శత్రువుల్ని దేవుని చేతులకు అప్పగించినప్పుడు దేవుడు దాన్ని హ్యాండిల్ చేస్తాడు. మనం సంజాయిషీ చెప్పుకునే అవసరం లేదు ఎవరికి. ఎవరో ఏదో మన మీద నిందేశారని, ఎవరో ఏదో అన్నారని, నేను ఎలాంటి నేను యథార్థవంతునని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నమ్మితే నమ్ముతాడు, లేకపోతే లేదంతే. మనం నమ్మాల్సింది ఎవరు? దేవుడు. మన పక్షాన వాదించాల్సింది ఎవరు? దేవుడు. ఆ రోజు మోసే సైలెంట్గా ఉండబట్టే దేవుడు కలుగజేసుకున్నాడు. మోసే మాట్లాడితే దేవుడు మాట్లాడితే ఆ సీక్రెట్ మోసేకి తెలుసు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. అయితే ఎంత మంచోడు అంటే, నేను మోసే దేవుడు తన పక్షాన మాట్లాడి ఎవరైతే తిరగబడ్డారో, ఎవరైతే తన గాయపరిచారో, ఎవరైతే నిందలేశారో వాళ్ళ కుష్టి వచ్చేస్తే ఇప్పుడు మోసే గారు నోరెత్తి మాట్లాడుతున్నాడు. జరిగిందా? బాగా జరిగిందా? ఇప్పుడు తెలిసిందా అంటున్నాడు ఆయన. నన్ను అన్నారు కదా, ఏం జరిగిందో ఇలా అంటారండి. ఇదో బ్యాచ్ ఉంటారు. మరలా నన్ను ఏదైనా అన్నప్పుడు ఆ అన్న వాళ్ళకి ఏదైనా జరిగిపోయింది అనుకోండి, నాకు వెంటనే 2 కొమ్మలు వచ్చేస్తాయి. నన్ను అన్నందుకే ఇలా జరిగింది, నన్ను అంతకే బాగా జరిగిందా, బాగా జరిగిందా, అయ్యో పాప మనమేగా, బాగా జరిగిందా, బాగా జరిగిందంటే ఇప్పుడు దేవుడు మరలా యూటర్న్ తీసుకుంటాడు ఆయన. ఎలా? ఇప్పుడు అక్కడ కాదు శ్రమ, ఇప్పుడు నా మీదకి వస్తుంది. ఎందుకంటే శ్రమ పడుతున్న వారిని చూసి, సామెతల్లోనూ కీర్తనలోనూ ఉంటుంది అన్నమాట, శ్రమ పడుతున్న వారిని, ఏడుస్తున్న వారిని చూసి నువ్వు నవ్వుకుంటున్నావు అనుకో, ఆ శ్రమ అలా యూటర్న్ తిరిగి ఎలా వస్తుందట. ఇప్పుడు నువ్వు ఏడుస్తావు. మనం చేయాల్సిందేంటి? బాగా జరిగిందా, తెక్క కుదిరిందా, దేవుడు చూసావా ఎలా చేశాడో, అవ్వ అనుకుని నవ్వడం కాదు. ఏం చేయాలి? మోసే ఏం చేశాడో
మనం కూడా అదే చేయాలి. ఇది కదా క్రైస్తవ లక్షణం. మోసే ఏం చేశాడు? ఎప్పుడైతే కుష్ఠరోగం వచ్చిందో, ఎప్పుడైతే ఇలా అయిందో, వెంటనే మోసే గారు ఏం చేస్తున్నారంటే, అది 12వ అధ్యాయం కిందకి చదువుతాం పైనుంచి. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికీ సగ మాంసము క్షీణించిన శిశువు వలె ఆమెను ఉండనీయకమని మోసేతో చెప్పగా, మోసే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. ఈ సందర్భంలో మోసే మాట్లాడిన మాట ఏదైనా ఉందా అని అడిగితే ఇది ఒక్కటేనండి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ శత్రువులు అయిపోతే మోసే కిమ్మనకుండా ఉన్నాడు. ఇప్పుడు ఆ శత్రువులకి అపాయం కలిగినప్పుడు వారిని రక్షించడానికి మోసే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ మనసు ఎవరిది? దేవునిది. ఈ మనసు దేవునిది. ఎందుకంటే తన బిడ్డలు ఎంత కాదన్నా మిరియామైనా అహరోనైనా మిగిలిన వారైనా దేవుని పిల్లలు. ఆ దేవుని పిల్లలు ఇబ్బందులు పడుతున్నప్పుడు దేవుడే కొడతాడు. కానీ ఆ దేవుని పిల్లలు కొట్టినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఉండగలరా? ఉండలేడు. ఆయనకు బాగు చేయాలి, ఆయన హక్కును చేర్చుకోవాలని ఎలా అయితే అనుకుంటారో. ఇప్పుడు ఎప్పుడు చెప్పే జేమ్స్ అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు కదా. ఇప్పుడు బిడ్డలకు జ్వరం వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి తీసుకెళ్తాం, ఇంజెక్షన్ చేస్తాం. ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తే పిల్లోడు ఏడుస్తున్నాడని చేయించడం మానేస్తామా? మాను. ఏం చేస్తాం? చేయిస్తాం, మరలా హక్కును చేర్చుకుంటాం, రుద్దుతాం, ఏం కాదు తగ్గిపోద్ది అంటాం. ఆ బాధకి ఎందుకు అప్పగించాం? ఆ లోపల ఉన్న జ్వరం తగ్గుద్దని. ఇప్పుడు ఏ తొంటర పనులు చేస్తున్నాడు అనుకోండి, ఆ కుర్రోడు ఆ పైకి ఎక్కినాడు, కిందకి ఎక్కినాడు, పైకి ఎక్కి అలా చూస్తున్నాడు అనుకోండి మేడెక్కి. ఏం చేస్తుంది తల్లి? మన ఏదో వీడియో వచ్చింది, ఆడి కిటికీ పట్టుకుని ఇలా ఏలాడుతున్నాడు. ఈ తల్లి అక్కడి నుంచి చూసింది, చిన్నదే ఎంత ఎత్తులో ఉన్నాడు, ఇలా ఏలాడుతుంటే ఆవిడ వచ్చి గోడకి జారేసింది. ఎవరిని? మొత్తం సిద్ధగొడేసి జీపుచ్చుకుని మొత్తం నల్లగొడేసి కొట్లేసేసి, ఆ కొడుకే ఏం కాదులే బాబు అంటుంది. ఎందుకు కొట్టింది? ఇంకెప్పుడు చేయకుండా ఉంటాడని. నిజానికి ఆ కిటికీ మీద పడిపోయినా దెబ్బలు తగలదేమో వాడికి. సిద్ధగొడేసి మొత్తం మూలం కూర్చోబెడేసి నా కొడుకే అని ఏడుతుంది. అంటే తల్లి ప్రేమ మనకు అర్థమవుతుంది. తప్పులు చేస్తున్నప్పుడు కొట్టినా హక్కును చేసుకుంటాడు. సేమ్ దేవుడు కూడా అంతే. మిరియాము బాధపడుతున్నా, అహరోను బాధపడుతున్నా చూడలేడు, బాగు చేయాలనుకుంటాడు. అయితే ఇప్పుడు వారి పక్షాన దేవుని యొక్క మనసున్న వ్యక్తి మోసే ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా ఎంత కాదనుకున్నా తెలుసో తెలియక తప్పు చేసింది, తప్పు ఒప్పు పక్కన పెట్టు, ముందు అవన్నీ బాగు చేయి. ఈ ఒక్క మాట మాట్లాడాడండి. అంటే శత్రువుల పక్షాన కూడా విజ్ఞాపన చేసేంత గొప్పోడా మోసే? అంత గొప్పోడు కాబట్టే మోసే కొరకు దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైనోడు ఈయన, నా సేవకుడు, నా దాసుడు, నా స్నేహితుడు. మోసేతో నేను డైరెక్ట్గా మాట్లాడతాను, ముఖాముఖిగా. నేను మాట్లాడుతుంటే నా వెలుగు మోసే అబ్జర్వ్ చేసుకునేలా నేను చేస్తాను. ఎంత గొప్పడు కదా. ఈరోజు అడుగుతున్నా, అహరోను మిరియాం లాంటి వాళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నారు, కానీ మోసే లాంటి దేవుని యొక్క తేజస్సును కల్లారా చూసేవారు, అనగా బైబిల్ చదివి దేవుని యొక్క వెలుగును ఆశ్రయించేవారు ఈరోజు చాలా తక్కువ. అలానే అహరోను మిరియాములు తక్కువ చేయట్లేదు, మంచోళ్ళే, గొప్పోళ్ళే. కానీ మోసేకి దేవునికి ఉన్న బంధం వేరు. దేవుడు కోరుకునేది అందరిలోనే బ్రతుకుతాం, అందరితోనే ఉంటాం, కానీ అందరిలో బ్రతికేయకూడదు. ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైన బాండింగ్ నీకు దేవునికి ఉండాలి. ముగించే ముందేక మరొక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తి కొరకు దేవుడికి తాపిస్తూ ఆ రోజు జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఇదే సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలోనే ఏం జరుగుతుందంటే, వేగుల వారు వెళ్ళారు. మరికొద్ది రోజుల్లో కనాను భూభాగాన్ని స్వతంత్రించుకుంటారు. వేగుల వాళ్ళు వెళ్ళారు, 12 మంది వెళ్ళారు, చూసొచ్చారు. 10 మంది దేవునికి విరోధంగా మాట్లాడారు, కానీ 2 మాత్రం దేవుని పక్షాన్ని నిలబడ్డారు. నిలబడినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? అలా నిలబడిన తర్వాత అందులో ఒక ఆయన మనకు తెలిసి ఎవరు? యేషోవా. మరొక వ్యక్తి కాలేబు మనకు తెలుసు కదా. ఈ కాలేబు గారు, యెహోషువ గారు దేవుని పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని చంపేద్దాం అనుకున్నారట. ఎవరు? మిగిలిన 10 మందితో పాటు సర్వ సమాజం అంతా, ఇశ్రాయేలు సమాజం అంతా యెహోషువని కాలేబుని చంపేద్దాం అనుకుంటే, ఆ రోజు ఎంత మంచిగా కనబడుతుందంటే, దేవుని పక్షాన యెహోషువ కాలేబులు నిలబడితే ఈ ఇద్దరిని ఈ జనులందరూ చంపేద్దాం అనుకుంటే, ఈ ఇద్దరు ప్రక్కన నిలబడడానికి పరలోకం నుండి ప్రభు దిగి వచ్చాడు ఆ రోజు. చూస్తారా సందర్భం? ఇది 14వ అధ్యాయం 9వ వచనం. 14వ అధ్యాయం 9వ వచనం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి,
ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకురనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీలకు అందరికీ జరుగుతున్న సందర్భంలోకి వెళ్ళండి. ప్రజలందరూ రాళ్ళు పట్టుకుని గురి కలిగి ఒక్కసారి కొట్టి చంపేద్దాం అనుకుంటే, ఇలా రాళ్ళెత్తే టైంకి దేవుడు అలా ప్రత్యక్ష గుడారంలో అలా దేవుని మహిమ అలా దిగి రాళ్ళు దించకపోతే చేతులు నరికేస్తామని ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు. అక్కడ నా బిడ్డల జోలికి, నా పక్షాన నిలబడిన నా బిడ్డల జోలికి కానీ మీరు వచ్చారు అని అంటే మీకు పుట్టగతులు కాదు కదా, ఇప్పుడు జీవం కూడా నిలబడదని దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపు గుడారంలో అలా దిగి సైలెంట్ అవ్వకపోతే మీ గతి మారిపోద్దని దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఎవరి పక్షాన దేవుడు నిలబడ్డాడు ఆ రోజు? యెహోషువ కాలేబుల పక్షాన దేవుడు నిలబడి, కాలేబు కొరకు ఇదే అధ్యాయం 24వ వచనంలో ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని, కాలేబు గారి కొరకు దేవుడిస్తున్న కితాబు, దేవుడిస్తున్న సాక్ష్యము. కాలేబు మంచి మనసు కలిగిన వాడు, కాలేబు నా సేవకుడు. కాలేబు ఎంత మంచి మనసు గలవాడంటే అందరు వెళ్ళరు, కానీ అందరిలో కాలేబు కలిసిపోలేదు. సర్వ సమాజం అంతా ఏకపక్షంగా 10 మంది వైపు నిలబడితే కాలేబు యెహోషువలు మాత్రమే దేవుని పక్షాన, మోసే పక్షాన నిలబడి దేవుని పక్షాన ఇది మంచిదే, మనం వెళ్దాం. ఆ మిడతల లాంటి సైన్యం కన్నా, ఆ బలాఢ్యుల కన్నా ఈ మిడతలుగా పిలబడుతున్న మిడతలను పోల్చారే మనల్ని దేహదారుఢ్యం కలిగిన వారితో. ఈ మిడతల పక్షాన దేవుడు నిలబడితే ఆయన పక్షాన మనం ఉన్నప్పుడు విజయం మిడతలదవుద్ది. ఆ రోజు మిడతల సమూహం అంతా ఒక పక్షాన చేరింది ఇశ్రాయేలు సమాజం. అందులో నుండి మిడతలుగా పోలిస్తే 2 మిడతలు దేవుని పక్షాన నిలబడితే ఈ 2 పక్షాన దేవుడు నిలబడి రాళ్ళు దించుతారా లేదా? మీరు ఎవరి మీద చేతులు ఎత్తుతున్నారు? ఎవరి మీద రాళ్ళు ఎత్తుతున్నారు? ఎవరిని లేకుండా చేయాలనుకుంటున్నారు? నా పక్షాన్ని నిలబడినున్నా. అసలు కాలేబు ఎవరో తెలుసా? నా సేవకుడు. కాలేబు ఎవరో తెలుసా? మంచి మనసు కలిగిన వాడు. కాలేబు ఎవరో తెలుసా? ఆయన పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన వాడు. ఈరోజు ఎవరున్నారు పూర్ణ మనసుతో అనుసరించే వాళ్ళు? సర్వ సమాజంలో సంఘ సభ్యులుగా ఉంటాం. అందరూ అంటే అంటాం, అందరూ 10 రూపాయలు ఇస్తే ఇస్తాం, అందరూ పాటలు పాడితే పాడతాం, అందరూ చప్పట్లు కొడితే కొడతాం, అంతకుమించి ఏం చేస్తాం? దేవుని పక్షాన నిలబడిన కాలేబుల పూర్ణ మనసుతో ఒక ప్రత్యేకమైన బాండింగ్ దేవునికి నీకుందా? ఇంత గందరగోళం మధ్య చావంచులు నిలబడిన కాలేబు మంచి మనసుతో, పూర్ణ మనసుతో దేవుని వైపు చూస్తే, దేవుడు కాలేబు పక్షాన వచ్చి నిలబడితే కిమ్మనలేదు ఆ రోజు సర్వ సమాజం. మరలా చెప్తున్నాను, మరలా భరోసా ఇచ్చే మాట. శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, మరణము మన కళ్ళ ముందు విలయతాండం చేస్తున్నప్పుడు దేవుని పక్షాన నువ్వు నిలబడితే, నీ మనసుతో, మంచి మనస్సాక్షితో, పూర్ణ మనసుతో దేవుని హత్తుకుని ఉండడానికి నువ్వు ఇష్టపడితే, పరలోకమందు ఉన్న ప్రభువు నీ పక్షాన వచ్చి నీ పక్కన నిలబడతాడు. అందరు వ్యతిరేకం అయిపోయినా, ఆఖరికి చివరికి ఈ గవర్నమెంట్ మన మీదకి కత్తులు లేపినా, మనం దేవుని పక్షాన్ని నిలబడితే దేవుడు మన పక్షాన్ని వచ్చి నిలబడతాడు. దేవుడు మన పక్కన వచ్చి నిలబడ్డాడు అనుకోండి, గవర్నమెంట్ ఏం చేయగలదు? ఏం చేయగలదు? ఆ రోజు దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు, ఆ రోజు నెఫీలీలు ఏమైపోయారు? గతి లేని జావు చచ్చారు. ఆ రోజు లక్షల కాల్బలం అంతా, లక్షల మంది అంతా ఒక పక్షాన్ని నిలబడితే, 2 పక్షాన ఒకే ఒక్కడు దేవుడు నిలబడితే సైలెంట్ అయిపోయింది ఆ రోజు కాల్బలం అంతా. ఏమైంది? అందుకే మరలా చెప్తున్నాను, మనకి ఎవరున్నా లేకపోయినా పర్లేదండి, మనల్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు, మన పక్షాన్ని ఎవరు వాదించినా వాదించకపోయినా పర్లేదు, మనల్ని అందరూ నెట్ట నిలువున ముంచేసినా పర్వాలేదు, మనకి ఎన్ని పోట్లు పొడిచాడు వదిలేసి వెళ్ళిపోయినా పర్లేదు, మన మీద నిందలేసి, అనగా మన తెలుగు భాషలో ఉంటుంది, మన ఉప్పు తిని మన మీద నిందలేసి వెళ్ళిపోయినా పర్లేదు, ఎన్ని చేసినా పర్లేదు, మనం నీతిగా, నిజాయితీగా, యథార్థంగా నిలబడినప్పుడు దేవుడు మన పక్షాన్ని నిలబడతాడని గుర్తుంచుకో. ఆయన మన పక్షాన్ని నిలబడినప్పుడు మరలా ఎవరైతే నీకు శత్రువులని ఫీల్ అయ్యి వెళ్ళిపోయారో ఆ శత్రువులందరినీ తీసుకొచ్చి నీకు మిత్రులను చేస్తాడు. ఇప్పుడు మిత్రులైన వారు ఇప్పుడు ముందున్న సహవాసంలో ఉండరేక, అలా అణుగుమణుగు ఉండాల్సిందే. అదే కదా యెషయా గ్రంథకర్త చెప్పింది. ఎవరైతే నీ మీద తిరగబడుతున్నారో వాళ్ళే వచ్చి నీ కాళ్ళ దగ్గర పడి ఉంటారు రేపు. ఇప్పుడు దేవుడు మన పక్షాన్ని నిలబడినప్పుడు, దేవుడు నిలబడాలంటే ఇదిగో కాలేబు కొరకు దేవుడు ఇస్తున్న సాక్ష్యం, ఈయన అందరిలా అంటాడు కాదు, మంచి మనస్సాక్షి కలిగినాడు.
ఈయన పూర్ణ మనసుతో నన్ను ఆశ్రయించిన వాడు. ఈరోజు మనం అరకొర భక్తి చేస్తాం. అరకొర భక్తి ఎవరైనా చేస్తారు, సంఘానికి ఎవరైనా వస్తారు, ప్రసంగాలు ఎవరైనా చేస్తారు కొంత బైబిల్ జ్ఞానం ఉంటే. సంఘానికి రావడం, ప్రసంగాలు చేయడం, పాటలు పాడడం, పదవంతు ఇవ్వడం, ప్రభు వల్ల తీసుకోవడం, ప్రార్థన చేయించుకోవడం, వెళ్ళిపోవడం, మీటింగులు రావడం, మీటింగులు పెట్టించడం, ఇది కాదు కొలమానం. నీ పూర్ణ మనసుతో దేవునికి దగ్గరగా ఉన్నావా లేదా? మంచి మనస్సాక్షి కలిగి కాలేబు వలె అందరిలా కాకుండా ఒక ప్రత్యేకమైన బాండింగ్ నీకు ఉందా లేదా? దేవుని చేత నువ్వు పొందుకుంటున్న కితాబ్ ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? కాలేబుని అన్నాడు నా సేవకుడని, మోసేని అన్నాడు నా సేవకుడు, నా స్నేహితుడని, అబ్రహాముని అన్నాడు. అలా చెప్పుకుంటూ పోతే యోబుని అంటాడు నా సేవకుడు అని, యెషయా గారిని అంటాడు నా సేవకుడని, జెరుబ్బాబెల్ని అంటాడు నా సేవకుడని. ఇంచుమించుగా 7 8 ఇవ్వబడుతుంది పాత నిబంధనలు ఈ కితాబు. కొత్త నిబంధనకు వచ్చేసరికి పాత నిబంధనలోనే క్రొత్త నిబంధనలోనే ఒక వ్యక్తి కొరకు దేవుడు ముందే ఇచ్చిన మాట, ఇదిగో నా సేవకుడు అని. ఎవరిని కూర్చున్నాడు? పాత నిబంధనలోనే క్రొత్త నిబంధనలో ఉన్న వ్యక్తి కొరకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు. యెషయా గ్రంథకర్త అంటాడు కదా, ఇదిగో నా సేవకుడు, ఇదిగో నేను ఏర్పరచుకున్న నా సేవకుడు. ఎవరి కొరకు? యేసుక్రీస్తు వారి కొరకు. ఈ మాట ఎక్కడ నెరవేరుద్ది? మనకు 42 అధ్యాయంలో కనబడుతుంది. యెషయా గ్రంథం 42 అధ్యాయంలో, నేను ఆదుకున్న నా సేవకుడు, నా సేవకుడు, నా సేవకుడు అని ఎవరిని గురించి? రాబోతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి. ఈ మాట మనకు మత్తయి సువార్త 12 అధ్యాయంలో మనకు కనబడుతుంది. దాని నెరవేర్పు అంటే మనకు కనబడేది ఏంటి? ప్రతి చోట దేవుని చేత ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. అందరిలో ఉన్నా సరే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడనే ఆ యొక్క కారణం అది అందరికీ స్పష్టంగా కనబడాలి. అలా ఉండాలి మన భక్తి తీవ్రత. అలాని ఇలా బ్రతికిస్తే దేవుడు మనల్ని పట్టించుకోడంటే నేను అది చెప్పట్లేదు. మనమందరం దేవుని పిల్లలమే, మనమందరము రాజులైన యాజక సమూహమైన దేవుని సొత్తైన ప్రజలమే, కాదనట్లేదు. కానీ బంగారు పాత్రలు ఉంటాయి, కర్రతో చేయబడినవి ఉంటాయి. ఎందులో ఉంటోనే ఇష్టం. అందరితో పిలిచే పిలుపు కావాలా లేదా? రేపు పొద్దున చనిపోయినప్పుడు కోటాను కోట్ల మంది దేవదూతల మధ్య భక్తులందరి ముందు నా సేవకుడు, నా కుమారుడు, నా కుమార్తె, నా స్నేహితుడు, బలా నమ్మకమైన మంచి దాసుడని వీరందరి ముందు నీ ఒక్కడనే పిలిచి నిన్ను ఆహ్వానించి నీ తల మీద జీవకిరాన్ని పెట్టే ఆ యొక్క వెసులుబాటు కావాలా? లేదా అందరితో పాటు మీరందరూ గొర్రెలు ఇలా వచ్చేయండి తీసుకెళ్ళిపోయి ఆ పరిస్థితులు కావాలా? ఏది కావాలి? ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. అది మనుషుల ఎడల కాదు, మనుషుల మధ్య కాదు, దేవుని దగ్గర ఉండాలి మన గుర్తింపు. దేవుడు పిలవాలి. ఆ రోజు బలా నమ్మకమైన మంచి దాసుడనే ఆ పేరుని స్వతంత్రించుకోవడానికి మనం అర్హత సాధించాలి. అలా ఉండాలి అని అంటే ఇప్పటివరకు చెప్పింది ఒకటే. ఏంటవి? విశ్వాసము అబ్రహాముల, విధేయత అబ్రహాముల, నమ్మకత్వం మోసేలా, సన్నిహిత సంబంధం మోసేలా, మంచి మనసు పూర్ణ హృదయం కాలేబులా. మిగిలిన వారందరూ కూడా ఉన్నారు, టైం లేదేక. ఇలాంటి మంచి మనస్సాక్షి మనకి ఎప్పుడైతే ఉంటుందో దేవుని ఎదుట యథార్థత కలిగి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు. మనం చనిపోయినప్పుడు నా కుమారుడని గుండెలకు కత్తుకొని జీవకిరీటాన్ని నెత్తి మీద పెడతాడు. ఆ స్వతంత్రించుకునే అర్హత సాధించాలంటే ఇక్కడ ఉన్నప్పుడే. అయితే మరింత బలమైన మాట చెప్పనా? ఒకప్పుడు పాత నిబంధనలో నా దాసుడు, నా సేవకుడు అని పిలిచేవాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి నా స్నేహితులు అన్నాడు ఆయన. ఇక మిమ్మల్ని దాసులని పిలవడట ఆయన. ఎక్కడుంది ఆ మాట? చూడండి, నాకు గుర్తులేదు. మత్తయి సువార్తలో అనుకుంటా శిష్యులతో మాట్లాడుతూ అంటాడు కదా. గుర్తుంటే దేయండి, లేదంటే ఆ మాట మాట్లాడుకుని ముగిస్తాం. ఇక మిమ్మల్ని దాసులని పిలవను, నా స్నేహితులని పిలుస్తాను అంటాడు ఆయన. దొరకలేదా? సర్లే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ ఉన్న మాట శిష్యులతో అంటాడు ఆయన. ఇక మిమ్మల్ని దాసులని నేను ఎన్నడూ పిలవనేక, మీరు నాకు స్నేహితులే అందరూ, నేను మీకు స్నేహితుడినై ఉంటాను. ఇంకా భరోసా ఇచ్చే మాట, మీరు నాకు భార్యగా ఉంటారు, నేను మీకు భర్తగా ఉంటాను. ఇంకా బలం ఇచ్చే మాట, మీరు నాకు కుమార్తెగా కుమారుడుగా ఉంటారు, నేను మీకు తండ్రిగా ఉంటాను అన్నాడు. ఇక దాసులు, సేవకులు, సర్వెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టేశాడు దేవుడు. కొత్త నిబంధనకు రాబోతుకి మీరు నా సొంత కుమారులు. అయితే ఈ సొంత కుమారులు ఎవరవుతారంటే రోమాపత్రిక చెప్తుంది, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే దేవుని కుమారుడు అనే ఒక ట్యాగ్ మన మీద పడాలి అని అంటే, దేవుడిచ్చే ఆ పలక, ఆ తెల్లని రాతి పలకను మనం స్వతంత్రించుకుని దేవుడు రాసే కొత్త పేరుని మనం స్వతంత్రించుకోవాలి అని అంటే
ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఆ కొత్త పేరు ఏదో కాదు, నా కుమారుడు, నా కుమార్తె, నా స్నేహితుడు, నా కొడుకు, ఇంకెలాంటివి ఏదైతే సన్నిహిత సంబంధం కలిగి దేవునికి దగ్గరగా ఉంటుందో అవి మనం స్వతంత్రించుకోవాలి. అలా ఉండాలి అంటే గుర్తుంచుకోండి, అందరితో కలిసి ఎవరైనా బ్రతుకుతారండి. సార్వత్రిక సంఘంలో ఆయన రాజ్యంలో బ్రతకడం పెద్ద కష్టం కాదు. కానీ అందరితో కలిసి బ్రతుకుతున్న మనం, అందరిలో నుండి దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు దేవుని మనసులో ఉండాలి. అది మోసే స్వతంత్రించుకున్నట్టుగా, అది అబ్రహాము స్వతంత్రించుకున్నట్టుగా, అది కాలేబు స్వతంత్రించుకున్నట్టుగా, ఒక యేసుక్రీస్తు వారు స్వతంత్రించుకున్నట్టుగా ఆయన కొరకు అన్నమాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను బట్టి నేను ఆనందిస్తున్నాను. దేవుడు ఎవరిని బట్టి అయితే ఆనందిస్తాడో వారినే ప్రియమైన కుమారుడు అని పిలుస్తాడు. దేవుడు ఎవరిని బట్టి సంతోషపడతారో వారినే అంటాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ స్నేహితుడని. దేవునితో మనకు అంత బాండింగ్ ఏర్పడాలి. నిజానికి దేవుడు మనల్ని పుట్టించింది కూడా దాని కొరకే. సేవ చేస్తామని, ప్రసంగాలు చేస్తామని, పనులు చేస్తామని, స్తుతులు చేస్తామని, ఆరాధన చేస్తామని, ఏదేదో చేయడానికి మనల్ని పుట్టించలేదు దేవుడు. అది కన్నా చదివితే అదే అర్థమవుద్ది మనకి. దేవుడు మనల్ని తన రూపాన్నిచ్చి తన స్వరూపంలో మనల్ని పుట్టించడానికి బలమైన కారణం తనతో సహవాసంలో ఉంటామని, తనతో సన్నిహిత బంధము కలిగి ఆయనతో పెనవేసుకుని ఎల్లప్పుడూ ఆయన సహవాసంలో ఫెలోషిప్లో ఉండడానికి దేవుడు మనల్ని పుట్టిస్తే ఈరోజు ఆయనకు దూరంగా జరిగి అందరితో కలిసి బ్రతుకుతున్నాం. ఒక వేషధారణని ముసిగేసి తీసేయండి. అది ఒకటే గుర్తుంచుకో, ఎవరినో చూసి ఇప్పుడు బ్రతకొద్దు. ఎవరిని చూసి ఇప్పుడు బ్రతకొద్దు. ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. ఇంక్లూడింగ్ భక్తులతో కూడా కంపేర్ చేసుకోవద్దు. సేవకులతో కూడా కంపేర్ చేసుకోవద్దు. నీ బ్రతుకు నీ బ్రతుకే. నీ వ్యక్తిగత జీవితం నీదే. నీ ఆత్మకు నువ్వే బాధ్యుడివి. నీకు దేవునికి మధ్య మరెవరు ఉండడానికి వెళ్ళలేదు. నీ పునాది దేవుని మీద ఉండాలి. ఆ పునాదిలో నుండి ప్రభువును చూస్తూ ఆయనతో నువ్వు పెనవేసుకుని ఉండాలి. ఇది లేకుండా అందరితో పాటు కలిసి బ్రతికిస్తే నీ పరలోకం ఎక్కడికి పోదు. పరలోకం ఇస్తాడు, కానీ దేవుని హృదయంలో స్థానాన్ని మాత్రం నువ్వు సంపాదించుకోలేవు. అంతే. లేదు నేను దేవునికి దగ్గరగా ఉండాలి మోసేలా. అహరోను మిరియాములు అందరూ బ్రతుకుతారు, కానీ నేను మోసేలా బ్రతుకుతాను. అబ్రహాంలో కొందరే బ్రతుకుతారు, నేను కూడా అబ్రహాంలో బ్రతుకుతాను. కాలేబుతున్న సైన్య సమూహంలో అందరూ బ్రతుకుతారు, కానీ కాలేబు లాంటి వాళ్ళు ఒకడే ఉంటాడు. అలా ఉండాలి. ఆ రోజు ఏలియా, ఆ 7,000 మంది ఉన్నారు బయలుకు మోకాళ్ళు ఉన్నవాళ్ళు, కానీ ఏలియా వేరు, 7,000 మంది వేరు. ఎలీషా వేరు, 50 మంది బైబిల్ పండితులు వేరు. యెహోషువ వేరు, సర్వ సమాజం వేరు. మన బ్రతుకు అందరిలోనే ఉన్నా అందరికీ ఒక ప్రత్యేకమైన మాదిరిగా మన బ్రతుకు ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు అంటాడు నా స్నేహితుడని, నా కుమారుడు, నా కుమార్తెని అనడమే కాదు, ఆయన నీ పక్షాన్ని వచ్చి నిలబడతాడు. ఆయన నిలబడిన తర్వాత అందరికీ నిన్నే ఒక దిక్సూచిగా అలా నిలబెట్టి నిన్ను అన్న వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు. ఇవన్నీ జరగాలంటే ఒకటే, దేవునితో సహవాసం ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. ఇలా ఉంటే బ్రతుకులు బాగుంటాయి. మరలా చెప్తున్నాను, అందరిలో బ్రతుకుతున్న మనం అందరికన్నా ఒక మెట్టు ఎక్కువే దేవుని కొరకు మనం ఏదైనా చేయాలి. అది పని చేయడమా, ప్రార్థన చేయడమా, పంచిపెట్టడమా, ప్రసంగించడమా, ఏది చేస్తావో చేయి, కానీ అందరికన్నా ఒక మెట్టు ఎక్కువే. అలా అని ఆడు 10 రూపాయలు ఇచ్చాడని నేను 100 రూపాయలు ఇమ్మని కాదు నా ఉద్దేశం. వేరుగా అర్థం చేసుకోవద్దు. మనకున్నదే ధనమైన, మనకున్నంతలోనే శ్రమ అయినా, మనం చేయగలనంతలోనే. కానీ ఇందాక పాట పాడారు కదా అన్నవాళ్ళు, దావీదు ఆరాధన చేశాడట అంటే నాట్యం ఆడమని కాదు దాని అర్థం. అక్కడ ఏముండదు తెలుసా? దావీదు గారు తన శక్తి కొలది నాట్యం ఆడాడు. మనం కూడా మన శక్తి వంచన లేకుండా పని చేయాలి, శక్తి వంచన లేకుండా ప్రభుతో గడపాలి. ఆయన మనసు ఎరిగిన బిడ్డలుగా ఆయనతో సహవాసాలు ఉంటే బ్రతుకులు బాగుంటాయి. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, అవును తండ్రి, అందరూ బ్రతుకుతున్నారు, మేము బ్రతుకుతున్నాం. అలాంటి జీవితం కాదు నాయన. ఒక మోసేలా, ఒక అబ్రహాములా, మీ కుమారులా మీకు దగ్గరగా బ్రతుకుతూ మీ మనసును గుర్తిస్తూ మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశపడుచున్నాం.
తర్వాత జరగబోతున్న కార్యక్రమాన్ని తండ్రి మీ చేతుల ద్వారా జరిగించి మీరు మహిమ పొందుకుంటారని ఆశపడుచు వినబడిన ఈ మాటలు తండ్రి వృధాగా పోనీక మా బ్రతుకుల్ని కట్టుకున్నట్టుకు సహాయాన్ని అనుగ్రహించమని క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.